అందరికీ నమస్కారం. సంగీతం అది అందరికీ వచ్చేది కాదు. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప, జన్మ జన్మలుగా ఉంటేనే తప్ప మనకి సంగీతం అనేది వంట పట్టదు. మరి ఆ సంగీత సరస్వతికి పుత్రులుగా ఉన్న కేవి బ్రహ్మానందం గారు, ఆయన నేషనల్ అవార్డు గ్రహీత. ఈరోజు మన గెస్ట్ కూడా ఆయనే. మరి కేవి బ్రహ్మానందం గారి గురించి చెప్పాలంటే విజయనగరం, ఎందుకంటే సంగీతానికి పుట్టినిల్లు చెప్తూ ఉంటాం విజయనగరం. మరి ఘంటసాల గారు అక్కడి నుంచే వచ్చారు. ఆ తర్వాత మరి సుశీల గారు కూడా అక్కడి నుంచే వచ్చారు. ఆ తర్వాత ఏంటంటే బ్రహ్మానందం గారు ఏంటంటే ఆ ఘంటసాల సంగీత కళాశాల, అక్కడ సంగీత కళాశాలలో పనిచేయడంతో పాటు విజయవాడలో అలాగే వేలాది కచేరీలు చేశారు ఆయన సంగీతానికి సంబంధించి. మరి బ్రహ్మానందం గారు మన గెస్ట్గా వచ్చారు కాబట్టి అసలు ఈ సంగీత సరస్వతికి సంబంధించి లేదా ఆయన జర్నీకి సంబంధించిన చాలా విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం బ్రహ్మానందం గారు. నమస్కారం అండి. బ్రహ్మానందం గారు, సంగీతం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు అసలు. అది మీకు అసలు ఎలా అబ్బింది? అది మాది మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అనే ఊరు ఉంది, టౌను. అవును. ఆ పక్కనే ఒక 5 మైళ్ళ దూరం రేలంగి అనే గ్రామం అనమాట. ఆ రేలంగి మా ఇలాగ సంగీత సాహిత్యానికి కూడా ఒక పొట్టిల్లు లాంటిది అనమాట. రేలంగికి అంత ప్రాముఖ్యత ఉందా ఊరికి? ఎందుకంటే ద్వార వెంకటస్వామి నాయుడు గారితో సమానమైనటువంటి ఒక విద్వాంసులు సర్దే సుబ్బారావు గారు, ఆయన ఉన్నారు ఆ ఊళ్ళో, చాలా గొప్ప. ఆయన శిష్యురాలైన మా గురువు అమ్మగారు కొమ్మూరి సూర్యకాంతం గారు, ఆ సూర్యకాంతం గారు సర్దే సుబ్బారావు గారు దగ్గర విద్య నేర్చుకున్నారు, వీణ గాత్రం కూడా. ఇది కాకుండా పండిత పరంగా చూస్తే ఇప్పుడు మనకి రేలంగి సిద్ధాంతి గారు, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతులు ఇప్పటికీ కూడా. అవును. అంటే తరతరాలుగా వస్తారు ఇప్పటికీ కూడా. ఓకే. మనకి క్యాలెండర్లు కూడా వస్తుంటాయి. అవును. రేలంగి నుంచి పంచాంగాలు వస్తుంటాయి. క్యాలెండర్లు, పంచాంగాలు. ఇప్పుడు ఆయన వాళ్ళని ఏమైనా మనం పెళ్ళిళ్ళు కానీ ఇంకోటి కానీ చేయాలంటే వాళ్ళ ఇంటి దగ్గర చాలా మంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచో, విదేశాల నుంచి కూడా. అంత పేరు అనమాట. అంటే మా చిన్నప్పటి రోజుల దగ్గర నుంచి ఇలాగా ఒక ప్రక్క సంగీతానికి, అంటే రేలంగి, తంగిరాల పేర్లతో వస్తూ ఉంటాయండి. తంగిరాల గారు కూడా అక్కడేనండి. తంగిరాల వాళ్ళు కాకినాడ అనుకుంటున్నాను నేను. అదే, అవును. పొడగట్లపాడు అది ఉంటుంది. ఇది పెడపర్తి అనుకుంటున్నాను. పెడపర్తి వాళ్ళు ఉన్నారు, రేలంగి వాళ్ళు ఉన్నారు. రేలంగి అంటే ఇక అక్కడ వాళ్ళ క్యాలెండర్ వేరు. అవును. వీళ్ళవి వేరు వేరు. అంటే వీళ్ళది బాగా ప్రాచుర్యంలో ఉంది అంటే నాకు తెలిసినంత. అదే. ఓకే. ఇప్పటికీ కూడా వాళ్ళ వంశీకులే ఉన్నారు. మనకి లేటెస్ట్ 2025 క్యాలెండర్లో కూడా చూసా. అవును. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వేసిన క్యాలెండర్లో వీళ్ళ పేరే ఉంది, రేలంగినే ఉంటుంది. అదే, అవును. ఇప్పుడు ప్రజెంట్ రేలంగినే ఉంటుంది. పంచాంగాలు సపరేట్ వస్తున్నాయి అక్కడి నుంచి కూడా. చేత అది ఎలాగా వాళ్ళకి ఎలా కలిసి వస్తుంది. అంటే మీ పూర్వీకులు ఎవరైనా సంగీతంతో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారా? సంగీతంలో లేరు. ఎవరు? మా నాన్నగారు మాత్రం పద్యాలు, శ్లోకాలు అలాంటివి రాసేవారు. ఆయన మామూలుగా రేలంగి గ్రామంలో ఈ కులవృత్తి చేస్తూ ఇలాంటి లలిత కళల మీద, కళాకారుల మీద ఆసక్తి ఎక్కువ ఆయనకి. మా నాన్నగారు సూర్యనారాయణ గారు, కట్టా సూర్యనారాయణ గారు. ఓకే. కానీ ఆ రేలంగి చిన్న విలేజ్ గారు, ఎవరైనా కళాకారులు వస్తే ముందు మా నాన్నగారి దగ్గర పంపించేవారు. ఇలాంటి కళలు అంటే ఆయనకి చాలా అభిమానం. మీరు ఆయన దగ్గరికి వెళితే మీకు తోచినట్టుగా ఆయన నలుగురిని కలుసుకుంటే మేము కూడా సహాయం చేస్తాం అని చెప్పి పంపించారు అనమాట. ఆ రకంగా ఆ కళాకారులు మా ఇంటికి రావడం, ఓ రోజు 2 రోజులు ఉంచడం, ఏదైనా వీలైతే ఒక ప్రోగ్రాం లాంటివి పెట్టించడం, హరికథ కానీ లేదంటే ఇంకోటి కానీ, గ్రామ పెద్దల దగ్గర తీసుకెళ్ళి ఇలా పలానా వాళ్ళు వచ్చారు మనకి ఏదో. ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పటిలాగా అవకాశాలు తక్కువ. ఈ కళాకారులు ఏంటంటే రోజు ప్రోగ్రాంలు ఉండే రోజులు కావు. అందుకని మరి వాళ్ళ కుటుంబ పోషణ ఉంటుంది కదా, ఏదైనా ఆ ఊరు ఈ ఊరు వెళుతుండే అనమాట. అట్లాంటి వాళ్ళు. అంటే ఇంతమందిలో మిమ్మల్ని సంగీతానికి నేర్పించాలనే ఆలోచన ఆయనకి ఎలా వచ్చింది అసలు? అదే నాన్నగారి దగ్గర వచ్చి సాహిత్యం, ఈ కొద్దిగా ఎప్పుడైతే సాహిత్యాభిమానం ఉంటుందో సంగీతం ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకే. ఈ సంగీతం సాహిత్యం అక్కా చెల్లెలు లాంటివి అనమాట. ఓకే. మనిషికి 2 కళ్ళు 2 చేతులు లాంటివి. సంగీతం ఉన్నప్పుడు సాహిత్యంతో పని ఉంటుంది. ఓకే. ఒక్క సంగీతం అంటే సరిగమ పాడితే కుదరదు, దానికి సాహిత్యం ఉండాలి. ఓకే. ఆ పాట ఉండాలి. పాట అంటే సాహిత్యమే కదా. అంతే కదా. అందుకని సంగీతం సాహిత్యం 2 ఉంటాయి. ఈ సంగీతాభిమానం ఉన్న వాళ్ళకి సాహిత్యం కవులతో ఎవరైనా ఉన్నారా అని అలాగా అవినాభావ సంబంధం. ఓకే. అలాగే సాహిత్యం ఉన్న వాళ్ళు ఉట్టి సాహిత్యం రాస్తే కాదు, అదొక పద్య రూపంలో పాడితే
మనకి వినసొంపుగా ఉంటుంది అనమాట ఓకే. వినడానికి. ఉమ్, కనుక ఒక పాటకి సంగీతం కావాలి, అలాగే సంగీతానికి ఒక పాట కావాలి. ఓకే. ఈ రెండు కలిస్తేనే పరస్పరం ఒక మనకి అవును. జనాల్లో ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది అనమాట. ఓకే. కనుక అది మానసిక ఆనందాన్ని ఇచ్చేటటువంటి కళ అవును. సంగీతం, సాహిత్యం కూడా. మీ ఏజ్ ఎంతండి? ఇప్పుడు 82 అండి. 82 సంవత్సరాల వయసులో కూడా మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ సంగీతం, ఆ సాహిత్యం, అవన్నీ నేను అనుకోవడం ఇంత మీరు ఆపోసన పట్టి దీని మీద అంత ఇదయ్యారంటే కొంత మీ అంత ఆరోగ్య రహస్యం కూడా దాంతో ముడిపడి ఉంటుంది. అవును. అది ఈ 82లో ఇప్పటికే నేను కచేరీలు పాడుతున్నాను. ఇప్పటికి ఇప్పుడు 5,000 కచేరీలు పాడా. అబ్బా, 72 ఏళ్ళ అనుభవం సంగీతంలో. 72 ఏళ్ళ అనుభవం. 82 ఏళ్ళ వయసులో 72 ఏళ్ళ అనుభవం సంగీత అంటే అనుభవం. 10వ ఏటనే మీరు దీంట్లోకి వచ్చారు. అవును. మీరు 72 అంటున్నారు కాబట్టి 72 ఏళ్ళ అనుభవం ఉంది. 72 మేళకర్త రాగాలు అంటూ ఉంటారు, అవేంటండి అసలు? అంటే సంగీతం ఈ 72 మేళకర్తల వల్లే ఏర్పడ్డాయి. ఓకే. ఏదో మొదటి రాగం, మొదటి మేళకర్త పేరు కనకాంగరి, రెండో మేళకర్త పేరు రత్నాంగి, ఇలాగా మూడో మేళకర్త పేరు గానమూర్తి, ఇట్లాగా 72 పేర్లు ఉన్నాయన్నమాట. ఈ 72 తర్వాత 73 లేదు. సప్త స్వరాలు ఏడంటారు. అలాగే సప్తస్వరాలు కూడా సరిగమ పదని అంతనుకునే. మళ్ళీ సా వచ్చిందంటే కింద మనకి ఎలాగా ఉంది కదా, అంతే అంతే 7 స్వరాలే, 8వ లేదు. అలాగా సప్తస్వరాలు అంతే. ప్రపంచ సంగీతం అంతా కూడా ఈ సప్తస్వరాలపై ఆధారపడి ఉంది. స్థాయిలు ఉంటాయి. ఓకే. 3 స్థాయిలు. అంటే మందల స్థాయి, మధ్య స్థాయి, తారస్థాయి, ఇక్కడికి ఈ శిరస్సు వరకు. ఓకే. తారస్థాయి అంటే ఈ స్వరాలే సరిగమ పదని, మళ్ళీ సరిగమ పదని, సరిగమ పదని. ఓకే. ఇంతవరకు ఇట్లా అలాగా. వీటిలో అంటే స్థాయి అంటే సౌండ్స్ తేడాలు. మందల స్థాయి ఏమో బేస్గా ఉంటుంది. ఇక్కడి నుంచి ఊర్ధ్వంగా అని అంటుంటాం. సౌండ్ ఉదాహరణకి ఎట్లా చెప్తారు మీరు? ఒక పాడి ఏదైనా చెప్పండి. సా నే ద పా మా అలా అవుతుంది. ఓకే. ఆ తర్వాత మనకి గట్టిగా వినపడదు. అంటే ఇదంతా నాదగొట్టం కదా. అవును. కనుక కింద సత్యమ వరకు పాడగా బేసు వాయిస్తూ ఉన్నవాడు కొంతమంది పాడేవాళ్ళు ఉంటారు, కానీ అరుదు. మహా అయితే గాంధార వరకు పాడచ్చు కొంచెం ప్రయత్నం చేస్తే. ఓకే. పంచమం అంటే వంశస్థాయి పంచమం అది వినిపిస్తుంది. అంతకంటే ఎక్కువ బెట్టు కింద దిగాలి. ఇంకా రి అన్నది ఉంటుంది, సా అన్నది ఉంటుంది. అవి మనకి బయటకు వినిపించడం అనేది కొద్దిగా కష్టం. ఓకే. అలా బేస్ వాయిస్ గొంతు ఉన్న వాళ్ళు ఏమంటే వాళ్ళు చాలా సాధన చేయాలి. ఆ సౌండ్ పైకి తెప్పించాలంటే. ఓకే. ఇప్పుడు మనం బోరు బాగా వేస్తాం కదా, అవును, అడుగున నీరు ఉంటుంది కదా, అవును, అది పైకి లాగాలి. ఓకే. ఈ నాదం కూడా ఇక్కడి నుంచి తీసుకురాలి, ఇక్కడి నుంచి తీసుకురాలి, ఇక్కడి నుంచి తీసుకురాలి. అంటే ఈ స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇదొక స్థాయి, మందల స్థాయి, దానికి మందల స్థాయి అంటారు. ఆ తర్వాత మళ్ళీ సా, సరిగమ పదని సా. ఓకే. మధ్యస్థాయి, కామన్గా ఉండేది మధ్యస్థాయి. ఓకే. మళ్ళీ ఇక్కడి నుంచి పంచమ వరకు పాడగలుగుతాం. ఇంకా పంచమం దగ్గర నుంచి దా నీ సా ఉంది కదండి, అది చాలా టాప్ లెవెల్లో, అంటే ఇంకా సన్నబడిపోతుంది వాయిస్. అంటే ఈ నాదుగట్టాన్ని ఇంకా పైకి ఇలాగా పైన కూడా చూసి పాడవలసిన స్థాయి వస్తుంది, ఆకాశం వైపు ఇలాగా. అప్పుడు కానీ ఇది నేను అవదు. అదే కానీ పంచమ వరకు పాడాలి తప్పనిసరిగా. ఇంకా దైవతం కొద్దిగా పక్కనే ఉంది కనుక కొంతవరకు పలికించవచ్చు. మళ్ళీ నిషాదం, మళ్ళీ ఆ తారస్థాయి మళ్ళీ ఆ సా వచ్చిందంటే అతి తారస్థాయి మొదలు. ఓకే. ఇక అతి తారస్థాయి పాడేవాళ్ళు పర్వీన్ సుల్తాన్ వాళ్ళు లాంటి పాడేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇంకా పైన అనమాట. అంటే మీరు బాడీని చూపించి చెప్తున్నారు కాబట్టి షట్చక్రాలకి దీనికి కనెక్షన్స్ ఉన్నాయి, అంతే కదా. మేళకర్తలో 12 చక్రాలు ఉంటాయి. 12 6x6 ఇట్లా 12 చక్రాల్లో ఒక 6 చక్రాలు శుద్ధమధ్యమ రాగాలు, మళ్ళీ ఇంకో 12 చక్రాలు ప్రతిమధ్యమ రాగాలు. ఓకే. అంటే మధ్యమే 2 రకాలు అన్నమాట, శుద్ధ మధ్యమం, ప్రతిమధ్యమం. ఓకే. ఈ 6 మొదటి 6 చక్రాలు శుద్ధ మధ్యమ రాగాలు, అంటే ఒకటే మారుతుంది. మళ్ళీ
ప్రతిమధ్యమం వచ్చేటప్పటికి ఒకటో ఒకటో మేడకత ఈ మధ్యం ఒకటే మారుతుంది. అక్కడి నుంచి మిగతా స్వరాలు మామూలే. ఓకే. మళ్ళీ ఇంకో 12 అవి ప్రతిమధ్యమ రాగాలు. ఇప్పుడు కళ్యాణి ఇట్లాంటివి ఉన్నాయి కదా, అది పూర్వీ కళ్యాణి ఇలాంటివన్నీ మా మా అని వస్తాయన్నమాట. ఓకే. మా సా ఇది బేసు. అంటే ఏదో ఒక మనం శృతిని తెలుసుకోవడానికి ఒక ఒక ఆధార సత్యము అనుకోవాలి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఆడవాళ్ళైతే కొంచెం కీచుగా ఉంటుంది లేడీ వాయిస్, మగవాళ్ళైతే కొంచెం మన శరీరం అదే ప్రతి వాళ్ళకి ఈ చిన్నపిల్లలప్పుడు సుమారుగా 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు 11 వరకు కూడా ఆడపిల్ల వయసులో మనకు కూడా ఉంటుంది. ఆ తర్వాత ఆ కంఠస్వరం మారుతుంది. ఓకే. మెచ్యూర్ ఆడవాళ్ళలో కూడా ఉంటుంది కదా మెచ్యూర్ అని, మగవాళ్ళలో వాయిస్ మెచ్యూర్. ఓకే. గొంతు మెచ్యూర్ అవుతుంది. అంటే అప్పటి వరకు ఆ మగపిల్లలు కూడా ఆడపిల్ల వయసుతో మాట్లాడతారు. అవును. ఇంకా తర్వాత వాళ్ళకి 13 ఏళ్ళు అలా వచ్చేటప్పటికి వాయిస్ మెచ్యూర్ అవుతుంది. అంటే మళ్ళీ మగవాళ్ళ పురుష గంటలో వస్తుంది. అదే ఇప్పుడు 72 రాగాలకి ఇప్పుడు మనిషి నాడి కూడా డాక్టర్లు చూసేటప్పుడు 72 సార్లు కొట్టుకుందా లేదా చెక్ చేస్తుంటారు, ఎంత ఇదిగా కొట్టుకుంటుంది. మరి 72 ఆ 72కి కూడా కనెక్షన్స్ ఉన్నట్టుగానే ఉంది. అంతేనండి. సంగీతం వైద్యం రెండింటిలో అది కూడా వెళుతుంది. అదే అందుకనే మీరు ఇంత ఆరోగ్యకరంగా ఉన్నారు ఈ సాధన చేయటం వల్ల. బహుశా నేను కూడా సాధన నాదోపాసన ఎవరైతే చిత్తశుద్ధితోటి నిర్మలంగా ఉండి వాళ్ళు సంగీతాన్ని ఆరాధిస్తారో సాధ్యమైనంత వరకు మన నియమాలు కూడా కొంచెం పాటించుకుంటూ ఉంటే ఆరోగ్యం దెబ్బతిందు. ఏ నియమాలండి? ఏమేం చేయాలండి ఆ నియమాలు? అంటే మనం ఇతరత్వ వ్యాపకాల్లోకి వెళ్ళకూడదు. భగవంతుడు మనకు జీవితం ఇచ్చాడు. ఓకే. అందులో సంగీతం అందరూ నేర్చుకోలేరు. అవును. సంగీతం నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన నేర్చుకున్న వాళ్ళకి కలగాలి. వాళ్ళు పెద్దవాళ్ళు కూడా గమనించి మనలో ఏ రకమైనటువంటి టాలెంట్ ఉందో అది గమనించి వాళ్ళు అందరూ పెట్టారనుకోండి, పెడితే దాన్ని గురువు ముఖంగా బాగా నేర్చుకోగలిగితే ఇంకా అక్కడి నుంచి మిగతా లక్షణాలన్నీ కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఓకే. మన సమాజంలో చూస్తుంటా కదా, వ్యసనాలకి బానిస అయ్యేవంటే అన్నీ పాడైపోతాయి, మొత్తం పాడైపోతాయి. అందులో ఈ సంగీతం అనేది ఒక సాంప్రదాయమైనటువంటి కళ. అవును. దైవభక్తికి సంబంధించిన కళ. ఓకే. దైవం అనేటప్పటికీ మనకి మనం ముందు కరెక్ట్ గా ఉండాలి బాగా. అదే దైవారాధన కదా. అవును. పాడేదంతా కూడా ఇప్పుడు రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, అదే అని సకల దేవతలతో సంబంధించిన శంకర శాస్త్రి గుర్తొస్తుంది మీరు చెప్తుంటే నాకు. శంకర శాస్త్రి శంకరాభరణంలో చేత ఎప్పుడైతే మనం ఆ వాతావరణంలో మన మనస్సుని లగ్నం చేసామో ఖచ్చితంగా ఉన్న వాళ్ళకైతే ఇంకో వైపు ధ్యాస వెళ్ళదు. ఓకే. అది మన పెరుగుదల బట్టే ఉంటుంది కదా. అవును. కానీ ఏంటంటే సమాజం కదా, అందరూ ఉప్పు కారం తింటున్నాం. అదే ప్రతి మనిషి ఇంత చిత్తశుద్ధిగా ఉంటే ప్రపంచం ఇలా అయిపోదుగా. అవును. అదే మంచి ఉంది, చెడు ఉంది. అదే అందులో అందరూ మంచి వాళ్ళే పుట్టేటప్పుడు. అదే మనం ఒక్కొక్కప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల. అదే. మీ గురువు గారి పేరండి? మా గురువు గారు MS బాలసుబ్రహ్మణ్యం సార్ గారు. మంచి పేరు, చాలా గొప్ప మహావిద్వాంసుడు. ఓకే. ఆయనతో కలిపి పాడాలనుకుంటే అందరికీ భయమే. లక్క వాయిద్యాలు వాయించే వాళ్ళకి కూడా చాలా భయం. ఓకే. అంత గొప్ప నిష్ణాతుడు సంగీతంలో. ఆయన బ్లైండ్. ఎలా మీరు ఆయన దగ్గరికి వెళ్ళగలిగారు? మా మేనమామ గారు, మీరు చెప్పారు కదా, రాజపేటలో రేలంగిలో నేను పుట్టాను, పెరిగాను. ఆ తర్వాత ఈ సర్వే సుబ్బారావు గారు శిష్యురాలుగా ఉన్నారు మా గురువమ్మ గారు, సూర్యకాంత గారు. మా ఇంటికి దగ్గరే బంధువులు కూడా. ఓకే. రోజు అటు ఇటు తిట్టుకున్నప్పుడు ఆవిడ ఏం చేస్తారు, పిల్లలకి సంగీతం చెప్పేవారు, వేట కూడా నేర్చేవారు. నేను చిన్నపిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలా ఒకసారి తొంగి చూడటం, వాళ్ళు ఏదో పాడుతున్నారు. ఆ రకంగా మా బాబు సంగీతం నేర్చుకుంటావా? అక్క నాకు వస్తుందంటే, ఎందుకు రాదు, నేర్చుకో, చెప్తాను నేను అనేవారు. ఓకే. ఆ రకంగా ఆవిడ దగ్గర సరిగమ పదాలు శ్రీకారం చుట్టాయి మా గురువమ్మ గారి దగ్గర. ఓకే. అలాగా 1 సంవత్సరం పాటు నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న తర్వాత మా మామయ్య గారు కొద్దిగా సంగీత ప్రియులు, రాజమండ్రి వాస్తవ్యులు. ఇప్పుడు మా గురువు గారు చెప్పారు కదా, బాలసుబ్రహ్మణ్యం గారు. అవును. వాళ్ళిద్దరూ బాగా ప్రాణ స్నేహితులు. ఓకే. అంచేత మామయ్య గారు వచ్చినప్పుడు నా పాట విన్నారు. విని ఏం చేస్తున్నాడు అంటే, ఇలా 4వ తరగతి చదువుకుంటున్నాడు, కొన్ని సంగీతం కూడా మధ్య మొదలుపెట్టి అంటే
అలాగైతే పాడన్నారు, ఏదో పాడారు, గొంతు బాగుంది. ఓకే. అరే మా 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 మేనల్లుడు మా అన్నయ్య గారు ఉన్నారు, సర్బాచార్య గారు కట్ట. మాకు ఆయన తండ్రి చనిపోయి చిన్నప్పుడు చనిపోయారు మా నాన్నగారు. మా పెద్దన్న గారు. మాకు ఇంకా మిగతా అన్నదమ్ములు ఉన్నాం. మేము మొత్తం 5గురు అన్నదమ్ములు. అందులో తండ్రి తర్వాత మళ్ళీ తండ్రి నాటి పెద్దన్న గారే ఉంటారు కదా కుటుంబానికి. ఆయన హరికథ చెప్తారు. మా నాన్నగారి విద్యలో ఆయనకు వచ్చాయి. నాన్నగారి హరికథ చెప్పరు కానీ ఈ జ్యోతిష్యం, జాతకాలు చూడటం, కవిత్వం ఇవన్నీ మా నాన్నగారికి వచ్చు. తర్వాత మా ఇంటికి హరిదాసులు వచ్చేవారు, ఇలాగా ఏదో ప్రోగ్రాం అనేది పెట్టించమని. కనుక ఆ హరికథ వ్యాసం ఇది కూడా మా అన్నయ్య కొంచెం వచ్చిందన్నమాట. వాళ్ళు వీళ్ళు చెప్పడంలో నేర్చుకున్నారు. కొమ్మూరి బాలబ్రహ్మానంద దాస్ గారిని, ఆయన హరికథ చక్రవర్తి. బంగారు కిరీటాలు 2 ఉన్నాయండి, కాళ్ళకి గంట పెళ్ళారు. అలాంటి చక్రవర్తి ఆయన. ఆయన కూడా వచ్చారు రాజకి. వాళ్ళందరికీ ఇలాగా వాళ్ళ హరికథను విని చేయటంతో కొద్దిగా మా పెద్దన్న గారికి కూడా ఆ సువాసన వచ్చేదన్నమాట. హరికథ చెప్పాలని వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. కనుక ఇప్పుడు ఆ పరంగా మా బావగారు నా పాట విని వీళ్ళు సంగీతంలో బాగానే ఉంది. రాజమండ్రిలో అయితే అది టౌన్ కదా, కొంచెం ఇంకా బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పల్లెటూరులో ఎంత నేర్చుకున్నా వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. రాజమండ్రి తీసుకొస్తే ఇప్పుడు ఆయన దగ్గర పెడదామని చెప్తే అప్పుడు మా అన్నయ్య గారు ఏదో మంచి రోజు చూసి, అప్పుడు ప్రతిదానికి మంచి రోజు చూస్తారు. ఎప్పుడో 70-80 ఏళ్ళు, 75 ఏళ్ళు, 80 ఏళ్ళు దగ్గర అట్లా రాజమండ్రికి రాజమండ్రి వెళ్ళాను. మా గురువుగారి దగ్గర అప్పుడంతా 4వ క్లాస్ చదువు. గురువుగారి దగ్గర తీసుకెళ్ళారు. ఈ సంగీతంలో ఈ సరళీస్వరాలు, జంటస్వరాలు, గీతాలు అని ఉంటాయి, స్టెప్ బై స్టెప్. మనకి ఇంగ్లీష్లో కూడా, తెలుగులో అయితే ఉంటాయి కదా, సంగీతంలో కూడా సా దగ్గర నుంచి పాడడం, గీతాల వరకు చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ స్వరపాలలో ఇలాంటివి ఉంటాయి కొద్దిగా. ఇది పాడబ్బాయి అన్నారు మా గురువు గారు, ఏదో ఒకటి పాడారు. ఆయన అన్నారు, ఈ అబ్బాయికి సంగీతం చాలా బాగా వస్తాయి. ఆ ర్యాలీలో నేర్పిన ఆవిడ చాలా బాగా చెప్పారు. అందులో సత్య సుబ్బారావు గారు శిష్యురాలు అంటున్నారు కనుక ఆయన ఎక్కడ చాలా గొప్పవాడు, బాగా చెప్పారు. అయితే నేను మళ్ళీ మొదటి నుంచి చెప్తాను, ఎందుకంటే పాఠాంతరాలు తేడాలు ఉంటాయి. ఎంతమంది ఉన్నారు ఆయన శిష్యులు? ఆయన దగ్గర ఉన్నారండి చాలా మంది ఉన్నారు. అంటే ఇంటికి వెళ్ళి చెప్పేవారు, ఇంటికి వచ్చి నేర్చుకునేవాళ్ళు ఉన్నారు. ఇంటి దగ్గర ఉండి కూడా. నేను ఇంకా ఇంటి దగ్గర ఉంటే నేర్చుకోలే. నాకు స్థానికంగా మా మామయ్య గారు ఉన్నారు కనుక మా మామయ్య గారి ఇంట్లో ఉంటూ ఎంత 10 ఏళ్ళ వయసు అప్పుడు, 10 ఏళ్ళు, 4వ క్లాసు అయిపోయింది, 5కి రావాలి. అప్పుడు ఒకటి కండిషన్ పెట్టారు, ఇప్పుడు ప్రత్యేకించి ఈ సంగీతం కోసం రాజమండ్రికి తీసుకొచ్చారు కనుక చదువు పక్కన పెట్టండి, సంగీతమే నాతో కూడా ఉండి నేను ఎక్కడికి వెళితే అక్కడికి వేరే వాళ్ళకి కూడా సంగీతం చెప్తా కదా, వాళ్ళు వింటూ ఉంటే వాళ్ళకి ఒక మెమరీలో సంగీత ధ్యాస పెరుగుతుంది. మన స్కూల్ అనేటప్పటికి మన స్కూలు పాఠాలు ప్రైవేట్లు ఒక అరగంట గంట నేర్చుకుంటే కాదు, ప్రత్యేకంగా సంగీతం కోసం రాజమండ్రి తీసుకొచ్చారు కనుక మీరు ప్రైవేట్గా చదువుకోవచ్చు తర్వాత. ఈ చిన్న వయసులోనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. నేను నాతో పాటు అక్కడికే తీసుకెళ్తుంటా. ఇదే వ్యాసంగం. నాతో పాటు పొద్దున్నే రావడం, సంగీతం నేర్చుకోవడం, మళ్ళీ నేను చెప్పే వాళ్ళకి సీనియర్లు ఉంటారు కదా, అది కూడా వింటుంటారు, అవగాహన పెరుగుతుంది. అంటే మా వాళ్ళు అన్నారు, మాకు సంగీతమే కావాలి, చదువు తర్వాత చదువుకుంటారు, మీ దగ్గరే ఉంచుకోండి, భోజనానికి మాత్రం ఇంటికి పంపిస్తే 1 గంట, మళ్ళీ భోజనం చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. రాత్రి మళ్ళీ 8-9 వరకు కూడా మీరు మీ దగ్గరే పెట్టి నేర్పి సంగీతం ఒక మంచి కళాకారుగా మీ నుంచి రావాలని మా కోరిక అని మా పెద్దవాళ్ళు చెప్పారు. మాకు అప్పుడు సొంత ఆలోచనలు ఉండే పరిస్థితులు మాకు ఆ రోజుల్లో లేవు. పెద్దవాళ్ళు ఏం చెప్తే అలాగే అంతే అలాగే ఉండిపోయారు. దానివల్ల చదువుకోవడం ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేశారు అక్కడ ఆయన దగ్గర? చాలా కాలం అయింది. అంటే కేవలం గురువు గారుగా, ప్రధాన గురువు గారు ఆయన ఎంచుకున్నాం కనుక ఆయన సంగీత కచేరీకి వెళ్ళేవారు. ఆ వెళ్తున్నప్పుడు నన్ను కూడా, నాకు అరటెక్కటి వాడిని కూడా తీసుకుపోయేవారు. ఎందుకంటే ఆయన బ్లైండ్. తర్వాత కొన్నాళ్ళకి ఆపరేషన్ చేస్తే ఒక కన్ను కొద్దిగా వచ్చింది. ఏదో అక్కడ ఏదో చెంబు ఉంది, ఇక్కడ గ్లాస్ ఉంది, అంతే తెలుసు. రాయడం, పుస్తకం చదవడం రాదు. నేను కుర్రాడు కదా, కూడా తీసుకుపోయారు, కాస్త చేయి పట్టుకుని తీసుకెళ్ళాలి. ఒకటి
ఆయన కచేరీకి తంబుర శృతి వేయాలి. ఆ తంబుర శృతి వేసేవాడిని. గురువుగారు కూడా ఉండి ఆయనకి సహాయకారిగా ఉండేవాడు. రైలు ఎక్కడం దిగడం, బస్సు ఎక్కడం దిగడం అలాంటి వాడిగా. ఆయనకి సంతానం చిన్నపిల్లలు, ఇక నా వయసు వాళ్ళు ఎవరు లేరు. కనుక ఆయనకి తోడుగా ఉండే వ్యక్తులు ఆయన కుటుంబంలోకి ఎవరు లేరు. కనుక ఇక నన్నే ఒక పెద్ద కొడుకు మాదిరిగా నన్ను చూసుకుంటూ ఆయన దగ్గర అలా పెట్టుకుంటేవారు. మా మామయ్య గారి ఇంటికి వచ్చి అన్నం తిని మళ్ళీ గురువుగారి ఇంటికి వెళ్ళడం. మీరు జయప్రద గారికి కూడా సంగీతం నేర్పారంటారు, అది అక్కడ ఉండగానే జరిగిందండి? రాజమండ్రిలో అండి. ఒకే వీధి దగ్గరకు ఉండేవాళ్ళం. మీ ఇంటికి దగ్గరకు ఉండేది? ఒక 1.5 ఫర్లాంగ్ దూరం, 2 ఫర్లాంగ్స్ అనుకోండి. ఓకే. మేము జెండా పంజాల రోడ్లో ఉన్నాం, రాజమండ్రి, అంటే గోదావరి స్టేషన్ దగ్గరగా. ఓకే. జెండా పంజాల రోడ్ అంటే ఒక ప్రధానమైన వీధి. సెంటర్ వస్తుంది, కోటగుమ్మ సెంటర్. ఆ కోటగుమ్మ సెంటర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ జయప్రద ఇల్లు. ఓకే. వాళ్ళ ఇంటికి ఎదురుగుండానే మన రత్నం పెన్ అని ఆ రోజుల్లో చాలా పెద్ద పేరు. ఏదండి? రత్నం పెన్స్. రత్నం పెన్స్. రత్నం పెన్స్, అవును. ఇంకు పెద్దలు అంటే బంగారు పాడీలు. అవును, బంగారం పాడీలతో ప్రవేశపెట్టింది రత్నం పెద్దవాళ్ళు. జవహర్లాల్ నెహ్రూ, గాంధీ గారు అలాంటి వాళ్ళందరికీ ఆయన పెన్నులు తయారు చేసి ఇచ్చారు. అంత పెద్ద పేరు అనమాట. పెన్ను పేరు చెప్తే ఒక మొట్టమొదటి వ్యక్తిగా చెప్పవచ్చు ఆ రోజుల్లో. అలాంటి వాళ్ళ ఇంటికి ఎదురుగుండా జయప్రద వెళ్ళింది. అట్లాగా ఒక 5 నిమిషాలు మా ఇంటి నుంచి అక్కడ రావడానికి. అందుకు జయప్రద చాలా చిన్న అమ్మాయి, ఒక 10 ఏళ్ళు, డాన్స్ నేర్చుకుంటుంది. వాళ్ళ అన్నయ్య రాజబాబు, అవును, తను కూడా వీళ్ళిద్దరూ రాధాకృష్ణ డాన్స్ చేశారు చిన్నప్పుడు సరదాగా. అన్న చెల్లెలు ఇద్దరు. జయప్రద గారు అక్క చెల్లి ఇద్దరు అనుకుంటా కదా అండి? జయప్రద గారు అక్క చెల్లెలు ఇద్దరు అనుకుంటా. అక్క చెల్లెళ్ళు సిస్టర్ కూడా ఉంటున్నారు జయప్రద గారికి, లేదా? అంటే వీళ్ళు మామూలుగా దత్తతకు వచ్చారు. అట్లాగా. ఓకే. దత్తత కంటే వారికి పిల్లలు లేకపోవడం వల్ల దత్తతకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరిని కూడా తెచ్చుకో తెల్లటి బొమ్మల్లా ఉండేవారు మనుషులు, ఇద్దరు కూడా చక్కగా ఉండేవారు. కానీ అసలు జయప్రద గారు అందమే అందం కూడా అలాగే. అవును, ఇద్దరు ఈక్వల్ గా అంత అందంగా అంత తెల్లగా ఉండేవారు. ఓకే. ఇద్దరు రాధాకృష్ణ వేసేవాళ్ళు. ఇద్దరికి చెప్పే సంగీతం. ఇద్దరికి సంగీతం ప్రారంభం సరిగమ దగ్గర నుంచి సాంప్రదాయ పద్ధతిగా ఈ సరస్వతి పూజ విఘ్నేశ్వర పూజ అవంతా చేసి పుస్తకం పెట్టి శ్రీకారం చుట్టి సరిగమ పదాన్ని అనిపించి ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పేవాళ్ళు. వాళ్ళ ఇంటికి నేనే ఇంటికి వెళ్ళాను. వాళ్ళకు స్థాపత కలిగిన వాళ్ళు. మేమేంటంటే మరి సంగీత కచేరీలు మాకు రోజు ఉండవు, వేరే వృత్తి ఉండదు కదా. అంచేత కొద్దిగా కొన్ని క్లాసెస్ ఇంటికి వెళ్ళి చెప్పేవాడు. వాళ్ళు ఇప్పుడు లాయర్లని, డాక్టర్స్ వాళ్ళ పిల్లలకి చెప్పించుకోవడానికి అడిగేవారు. వీళ్ళకి చెప్తే వాళ్ళు పారితోషికం ఇచ్చారు నెల. ఆ రకంగా జయప్రద వాళ్ళ నాన్నగారు సంగీత ప్రియులు, మంచి కళా పోషకులు కూడా, చాలా సంస్థలకు అధిపతి, అట్లాగా సినిమా ప్రొడ్యూసర్ కూడా. అలాంటి రోజుల్లో పాత సినిమాలకి కొన్ని పిక్చర్స్ ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత మామూలుగా ఫైనాన్స్ కూడా చేశారు. అట్లాగా ఆ రకంగా మాకు అటాచ్మెంట్ ఉంది సంగీతం. మరి నేను కచేరీలు ఆయన ప్రోగ్రామ్స్కి వచ్చేవారు కదా, అధ్యక్షుడు గారు, ప్రారంభకులుగా ఇలాగా. అంచేత పరిచయం ఉంది. ఆయన నిర్ణయించుకుని మీరు మా అబ్బాయికి చెప్పండి, మా ఇంటికి వచ్చి అని చెప్పారు. అయితే అలాగే చెప్పారు. ఓకే. జయప్రద గారికి మంచి డాన్సరు, మంచి సంగీత పరిజ్ఞానం కూడా ఉంది. సంగీతం నా దగ్గరే నేర్చుకున్నారు. డాన్స్ ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన చెప్పేవారు. ఓకే. డాన్స్ మాస్టర్ మా ఇద్దరే. ఆవిడ ఇంటర్వ్యూలో కూడా చెప్తుంటది, అదే పుస్తకాల్లో కూడా రాసేస్తారు. ఇప్పటికీ కూడా ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే డాన్స్ గురువు గారి పేరు, సంగీతంలో నేనే నా పేరు చెప్తుంటారు. ఓకే. ఆ తర్వాత కొన్నాళ్ళకి అక్కడ రాజమండ్రిలో విజయశంకర సంగీత కళాశాలని 1971 సంవత్సరం మేము నెలకొల్పాం. మీరు నెలకొల్పారు? నేను ఇక్కడ సంగీతం చెప్తూ కూడా ఒక టైం ప్రకారంగా నేర్చుకోవడం వీలవుతుందని అక్కడ కూడా వచ్చి నేర్చుకోలేదు. ఓకే. అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోయాం. అక్కడ గర్ల్స్ హై స్కూల్ అని ఒక స్కూల్ ఉంది. అక్కడ ఇక్కడ సంగీతం నేర్చుకుని మళ్ళీ రిక్షా ఎక్కి ఆ స్కూల్కి కూడా వెళ్ళిపోయి సాయంకాలం మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి చెప్పాను. స్కూల్ అయిపోతే 4:30కి ఇంటికి వచ్చేస్తే నేను 6 గంటలకు వెళ్ళి మళ్ళీ ఒక అరగంట నేను క్లాస్ చెప్పాను. అంటే ఇంటి దగ్గర ఉంది, ఇక్కడ స్కూల్లో కూడా.
ఓకే. ఇక్కడ వీణ కూడా నేర్చుకునేది. మా ఈ కాలేజీలో గాత్రం ఉంది, వీణ ఉంది, ఓకే. రెండు వస్తాయి కదా. కానీ నటిగా ఉన్నవాళ్ళు సంగీతం నేర్చుకుని ఉంటే సొంతంగా పాట పాడాలి కదా, మరి ఆవిడ పాడినట్లు లేరు ఎప్పుడు? అంటే ఒకటి ఏదో ఉద్యోగంగా పాడారు, ఒకటి రెండు పాటలు పాడారు, కానీ ఓకే ఈ షూటింగ్లకి వాటికి కుదరదు, బిజీ అయిపోయింది కదా బాగా. ఆ విషయం చెప్పారు కూడా. స్టార్టమ్ వచ్చేసిన తర్వాత బాగా బిజీ ఎందుకంటే అయిపోయింది. ఈ మేము మామూలుగా ఈ సినిమా పాటలు పాడడానికి రికార్డింగ్స్, వీటి రిహార్సల్స్ అవన్నీ ఈ సెక్షన్ వేరు. అవును. వాడు నటించేది ఎక్కడెక్కడ అవుట్డోర్స్ ఉంటాయి, కొన్ని విదేశాలకు కూడా వెళ్తారు. అదే దీనికి దానికి సెక్యూరిటీ అవ్వదు. అవును. అంచేత భానుమతి గారు అట్లయితే అన్నింటిలోనే ఉండేవాళ్ళు, బహుముఖ ప్రొడ్యూసర్ కదా. అదే ఆవిడకి సొంతంగా అన్నీ ఉన్నాయి. ఆవిడకి ఇష్టమైతే నా స్టూడియో కూడా ఉంది ఆవిడకి. అన్ని రకాలు ఉన్నాయి. సంగీతం ఉంది, సాహిత్యం ఉంది. అవును. మంచి ఆర్టిస్టు, వీణ, వైలన్. అవును. అంటే వీణ వాయిస్తారు, వైలన్ సంగతి తెలియదు. తర్వాత రచయిత, అవును, కంపోజర్, మ్యూజిక్ డైరెక్షన్, అవును, ప్రొడ్యూస్, సినిమా బహుముఖ ప్రొడ్యూస్, ప్రజ్ఞాశాలి ఆవిడ. ఇలాగా దాదాపుగా వంటల్లో కూడా ఆవిడ పుస్తకాలు రాశారు. అవును. మంచి కవయిత్రిగా కూడా అకాడమీ వాళ్ళు, సాహిత్య అకాడమీ వాళ్ళు ఆవిడకి అవార్డు కూడా ఇచ్చారు. అవును. బహుకాల ప్రజ్ఞాశాలి భానుమతి. అవును. అలాంటి ఎవరు లేరు, అలాగే ఎవరు లేరు. నటీమణంలో, నటుల్లో కూడా ఎవరు లేరు భానుమతి. అంటే ఆవిడది ఒక ప్రత్యేకత అనమాట. అదే. మీరు మరి రాజమండ్రి నుంచి మళ్ళీ విజయనగరానికి ఎలా షిఫ్ట్ అయ్యారు? ఇప్పుడు సంగీత కళాశాల స్టార్ట్ చేస్తామని చెప్పాం కదా. అవును. ఆ తర్వాత ఈ కొన్నాళ్ళకి నేను చెప్తుండేవాడిని, పాఠాలు చెప్పేవాడు బయటకు వెళ్ళి. తర్వాత ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ పడింది, సంగీత కళాశాలల్లో కొన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయి, అర్హత ఉన్నవాడు పెట్టుకోవచ్చు అని చెప్పి పెడితే నేను కూడా అప్లై చేశాను. నాకు ఉన్న అర్హతను బట్టి నాకు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ పోస్ట్. ఇంకేముంది అప్పుడు గవర్నమెంట్ అది రెగ్యులర్గా ఎక్కువగా ఉండేది కదా. ఇంకా మన వాళ్ళు సంగీతం నేర్చుకుంటారు, జీతం ఇస్తారు, ఎవరో ఇది ఉండదు, ఫిక్స్డ్గా అమౌంట్ అనేది వస్తుంది. అది రెగ్యులర్ పోస్ట్. అంటే రిటైర్ అయ్యేదాకా మధ్య మధ్యలో అవకాశాలు వస్తే ప్రమోషన్ కూడా వస్తుంది, అలా ప్రిన్సిపాల్ వరకు కూడా వెళ్ళొచ్చు. కనుక అది గవర్నమెంట్ పోస్టు. ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో నన్ను విజయనగరం వేశారు. అట్లాగా. అంటే విజయనగరం అంటే సంగీతానికి పుట్టిన కదా, మహామహులందరూ కూడా. అవును. ఘంటసాల గారు అక్కడ నేర్చుకున్నారని చెప్తారు. సుశీల గారు, ఘంటసాల గారు గురువు గారు ఉంటారు, పట్రాయని సీతారామ శాస్త్రి గారు. ఆయనతో మీకు పరిచయం ఉందండి? ఆయన నేను చూడలేదు, కానీ వాళ్ళ అబ్బాయిని చూశారు. అట్లాగా. పట్టాయని సీతారామ శాస్త్రి గారు ఆయన పేరు. అప్పటికే ఆయన టైం అయిపోయినట్టు. నేను ఘంటసాల గారి ఇంట్లో చూశాను. అట్లాగా. సీతారామ శాస్త్రి గారి అబ్బాయిని ఘంటసాల గారి ఇంట్లో చెన్నైలో చూశాను. చెన్నైలో. ఓకే. సీతారామ శాస్త్రి గారి దగ్గర ఈయన సంగీతం నేర్చుకున్నారు, కానీ అంత గొప్ప స్థాయికి వెళ్ళిన గురువుని మర్చిపోలేదు ఆయన. అవును. ఘంటసాల గారు. అదే. అవును. అదే ఆయన అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడం ఆ అభిప్రాయం. అదే గురువుకి నిజంగానే ఆ ఘంటసాల బయోపిక్ తీశారు, దాంట్లో కూడా సుబ్బరాయ శర్మ గారు పోషించారు ఆ పాత్రని. గురువుని ఎంత బాగా చూసుకున్నారు అని చూపించారు అది. అవునండి. గురువు గారు ఆయన చనిపోయిన తర్వాత ఆ గురువు గారు వాళ్ళు బొబ్బిల ప్రాంతాలు ఎక్కడో వాళ్ళు ఉండేవారు. తర్వాత ఉద్యోగాలు ఇచ్చి విజయనగరం వచ్చేసారు, అక్కడే ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి సీతారామ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత ఈయనప్పుడు ఈ సినిమాలోకి రావడం, ఆయన సినిమాలోకి వచ్చినప్పుడు నానా కష్టాలు పడ్డారు. అవును. ఎవరైనా అంతే, అందరూ పడ్డారు. వచ్చిన వెంటనే ఎవరికి స్థానం ఇవ్వలేదు. మొదట అంటే నాకు తెలిసినంత వరకు విన్న వరకు నీ వాయిస్ పనికిరాదు అన్నారట. ఎవరిని? ఘంటసాల గారిని. అవును అన్నారట. అప్పటి ప్రొడ్యూసర్. అవును. ఈయన అప్పటికే సంగీతంలో డిప్లొమా పాస్ అయ్యి చిన్న చిన్న కచేరీలు పాడుతూ, ఆ తర్వాత ఆదిపట్ల నారాయణదాస్ గారు అంటే హరికథ పితామహుడు. అవును. ఆయన ఘంటసాల గారి గొంతు, ఘంటసాల గారి పాట విని ఆయన చాలా తన్మయత్వం చెంది ఆయన తమ్మురాని ఘంటసాల గారికి ఇచ్చారు గిఫ్ట్గా. ఆయన నువ్వు భవిష్యత్తులో చాలా బాగా పైకి వస్తావు, నేను వాడుకుంటాను తమ్మురా, ఇది నీకు బహుమతిగా ఇస్తాను, ఇదే సంగీత సరస్వతి, ఈ సరస్వతీ దేవిని నువ్వు ఆరాధించుకుంటూ నువ్వుగా పైకి రావాలని ఆ తమ్మురాని ఆయన బహుమతిగా ఇచ్చారు ఘంటసాల గారి కంటే. అది సాక్షాత్తు సరస్వతీదేవి నాకు ఇచ్చినంత సంతోషపడి అది ప్రతిరోజు కూడా ఇంట్లో పెట్టుకుని పూజించేవారు. అంత గొప్ప అనమాట. ఎవరికి తెలియదు ఈ విషయం. మరి నేను ఆ కాలేజీలో పనిచేసా కదా. అదే
ఘంటసాల గారు నేర్చుకున్న కాలేజీలో నాకు మొదటి ఉద్యోగం. అదే నేను అక్కడికి వెళ్ళి ఆ క్లాసులు వాళ్ళకి నేను సంగీతం చెప్పడం నా అదృష్టం కదండి. అదే అంతేగా. అలాగే సుశీల గారు కోట మహారాజా కోటకి ఎదురుగుండా ఉంది సుశీల గారి ఇల్లు. వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు, ఆయన పేరు రామచంద్రరావు గారు, పెద్దన్నయ్య గారు. ఆయన కూడా సంగీతం పాడతారు. ఉద్యోగరీత్యా వేరే ఒక కంపెనీలో మేనేజర్గా ఉన్నారు. సినిమాలు ఏమైనా పాడారండి ఆయన అన్నయ్య? నాకు తెలిసిన ఒక పాట పాడారు. ఏ సినిమా? కార్తవరాయని కథ అని పూర్వం వచ్చింది. ఓకే, నేను విన్నాను. అది విన్నాను కానీ ఎవరు పాడారు ఆ రోజుల్లో తెలీదు. నేను విజయనగరం వచ్చాక చెప్పాను, ఇది నేనే పాడాను మా చెల్లితోటి అని. ఓకే, ఏ పాట అండి? పల్లవి ఏంటంటే నీ హృదయం అనేది వస్తుంది పాటలో, అదే అని వస్తుంది, మధ్యలో హమ్మింగ్ వస్తుంది. ఓకే, ఇంకా ఆయన నేను చాలా ఎక్కువగా తరచుగా ఒకరికొకరు బాగా స్నేహంగా. ఎందుకంటే మేము కాలేజీ నుంచి వచ్చేటప్పుడు వీళ్ళు టచ్ చేసి మా ఇంటికి రావాలి. ఓకే, సుశీల గారు ఆ టైంకి రామచంద్ర గారు ఉంటే ఆయన మేడ మీద చూస్తే రండి బ్రహ్మానంద గారు ఆయన. అలాగే మా ఇల్లు టచ్ చేసి ఆఫీస్ నుంచి ఆయన ఇంటికి వెళ్ళాలి. అప్పటికే సుశీల గారు సినిమా రంగంలో బాగా ఎదిగారు, బాగా పెద్ద పేరు. అవును, ఆ రకంగా అంటే నేను 73లో ఉద్యోగంలో వెళ్ళాను. 82 వరకు ఉన్నా. అదే చివరి వరకు ఆయన నాకు పరిచయం అయ్యారు. ఓకే, ఆఖరిలో కూడా నేను నాకు సండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పెంచి మా కుటుంబానికి ఆయన టీ పార్టీ భోజనం అది చేసి పంపించారు. 82 నేను మళ్ళీ విజయవాడకి ట్రాన్స్ఫర్ వచ్చాను. అప్పటి వరకు నాకు ఆయన బాగా తెలుసు. ఘంటసాల గారిని ప్రత్యక్షంగా మీరు ఎన్నిసార్లు కలిసి ఉంటారండి? ఒక 15 సార్లు కలిసాను. ఏ సందర్భాల్లో? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంటే దాదాపుగా 1968 అనుకుంటున్నాను, అంటే చెప్పగలను 68. అప్పుడు మెడ్రాసులో ఒక జమీందారు గారు, ఆయన పేరు రామచంద్ర అప్పారావు గారు అని, ఎంఆర్ అప్పారావు గారి సోదరుడు. అవును, ఆయనంతా రాజకీయాల్లో ఉంటే ఈయనంతా సంగీతం. సంగీతం ఆయన పాడడం పోషించారు విపరీతంగా. బాగా అందరి సంగీతం బాగా విని వాళ్ళ ప్రోగ్రాంలు అవి పెట్టించి, మిర్జాపురం రాజావారు ఫ్యామిలీ ఎక్కడ కచేరీలు ఉంటే ఆయన వెళ్ళిపోయేవారు ఆ వెళ్ళడం కోసం. ఆ రకంగా ఆయన తరపు నుంచి కూడా వాళ్ళకి వీళ్ళకి స్పాన్సర్ చేసి అంతా సంగీతం పిచ్చి జమీందారు అనేవారు ఇది. ఓకే, ఎంఆర్ అప్పారావు గారికి సోదరుడు. ఇట్లాగా నూజివీడి జమీందారు, ఉయ్యూరు వాళ్ళ సంస్థలు. ఆయన మాకు ఈ సంగీత పరంగా బాగా పరిచయం. ఆయన ఏం చేశారంటే టీ నగర్లో ఉండేవారండి, వాళ్ళ ఇల్లు మార్కెట్ రోడ్ టీ నగర్లో. అక్కడ ఇక అప్పుడు ఆయన సంగీత వ్యాసంగం ఉంది కదా, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెంబై వైద్యనాథ్ భాగవతారు అలాంటి రోజుల్లో వాళ్ళంతా కిరీటధారుల వైద్యనాథ్ భాగవతారు అని ఆయన మన జేసుదాస్ గారికి గురువు గారు అంటారు. అలాగే జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు, అదేకుడి రామానుజయ్య గారు, మరి బెంగళూరు నాగరత్నం, ఇట్లాంటి పెద్ద పెద్ద మహా విద్వాంసులు వాళ్ళందరూ వాళ్ళ కచేరీలు పెట్టించేవారు. ఆయన వెళ్ళాలి, వాళ్ళ కచేరీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాలి, 10 మంది కళాకారులు రావాలి. ఆ రకంగా అందరినీ రప్పించేవారు. అలాగా ఒక సంవత్సరం ఏం చేశారంటే ఈ 7 రోజులు సంగీతోత్సవం చేసి ఇప్పుడు మా అమ్మాయిని కూడా పిలిచారు. ఆయన వెళ్ళినప్పుడు నేను ఉత్సవం చేస్తాను కదా, అప్పుడు నువ్వు రా నాయన, నువ్వు అరగంట పాడింది కానీ అంటే మాకు పెద్ద ఆ రోజుల్లో ఎవరు పెడతారు కచేరీలు. ఆయన మాకు మొదటి ఒక తెలుగు వాళ్ళకి మద్రాసు తీసుకొచ్చి కచేరీ చేయటానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి ఆ రోజుల్లో. అప్పుడు తెలుగు వాళ్ళు విస్తారంగా వెళ్ళి పాడే అవకాశాలు లేవండి. మొదట చెప్పాలంటే నా ఊహ తెలిసినంత వరకు ఆ జమీందారు గారి ఆయన ఇచ్చేవారు. వాళ్ళ ఇంట్లో ఉండడం, అక్కడ కచేరీ పెట్టడం, అందరినీ పిలిచేవారు, వాళ్ళంతా వచ్చేవారు. అలా పరిచయం అయ్యేవారు వాళ్ళు. అలా నేను కూడా 68వ సంవత్సరంలో మా గురువుగారితో పాటు 24 గంటల సంగీత కచేరీ పెట్టారు. డే అంతా కూడా పెట్టి ఈ 24 గంటల్లో ఏ గంట నుంచి ఏ గంట వరకు ఎవరెవరి కచేరీలో అలా మొత్తం ప్రోగ్రాం వేసారు. ఇప్పటికీ ఆ పేపర్ దగ్గర పెట్టుకున్నాను. ఆ పరంగా అంటే ఇవాళ ఉదయం 6ంటికి మొదలు పెడితే మళ్ళీ రేపు ఉదయం 6 వరకు అలా జరుగుతూనే ఉంటాయి. ఎంతో మంది అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు విద్వాంసులు. అప్పుడు నేను కూడా పాడాను. అలా పాడినప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మన వాళ్ళందరూ వచ్చి సంగీత కచేరీలు పాడతారని ఆయనకి ఎంతో ఇష్టం. తెలుగు వాళ్ళు, తెలుగు వాళ్ళలో పెద్ద పెద్ద విద్వాంసులు కూడా ఉన్నారు కదా. కనుక ఆయన ఎప్పుడు తెల్లవారు లేస్తే అట్లా సినిమా రికార్డింగ్లు అది ఇది, మళ్ళీ ఎప్పుడో రాత్రి వస్తారు,
ఇంకా అదే వ్యాసంగం. ఉమ్, కానీ సంగీతం మీద చాలా ఇష్టం అది. ఓకే. స్వయంగా ఆయన చెప్పడం నేను విన్నా. ఉహు, నేను ఎంతో కష్టపడి తినడానికి తినే అవకాశం కూడా లేకపోతే వాళ్ళు వీళ్ళు అభిమానంతో పెట్టి ఏదో పాటలు పాడితే గొంతు బాగుంది నాయనా నీకు ఎలా ఉంటుందో అని అడిగితే ఏం లేదమ్మా ఇలా కాలేజీలోనే ఉంటున్నాం అంటే నాయన నీకు ఎప్పుడు భోజనం నీకు కుదరకపోతే మా ఇంటికి వచ్చి భోజనం ఉహు, అని కూడా కొంతమంది మహాతల్లులు అడిగేవారు. ఆ విధంగా కూడా నేను వెళ్ళి తినేవాడిని. ఉమ్, అక్కడ సింహాచలం దేవస్థానం వాళ్ళు ఇలాంటి విద్యార్థుల కోసం ఒక సత్రం పెట్టారండి, ఓకే. అన్న సత్రం. ఉమ్, అదేమిటంటే సెలవు రోజుల్లో ఉండదు, ఓకే. కాలేజీలకి సెలవు ఇచ్చినప్పుడు ఉండదు, ఉండదు. 2 నెలలు మూసేస్తారు. ఉహు, అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, పొరుగురితో వచ్చేవాళ్ళు. ఉమ్, ఇంకా అక్కడ ఏ రకమైన అవకాశాలు లేవు. ఓకే. కొంతమంది ఒడ్డుకు తినేవారు, ఉమ్, ఏదో 4 ఇటుక రాళ్ళు దగ్గర పెట్టుకుని. ఓకే. ఆ కాలేజీలో చెట్లు ఉన్నాయి పెద్ద పెద్దవి, ఉమ్, ఆ చెట్టు ఆకులు పుల్ల మొక్కలు ఉంటాయి, అవి ఓకే. దగ్గర పెట్టి అంటే నేను ఆయన చెప్పారు, మేము కూడా చూసాం ఓకే. ఆ రోజుల్లో కొన్ని సందర్భాలు. ఉహు, ఇలా 2-3 ఇటుక రాళ్ళు పెట్టేసి ఉమ్, ఆ ఆకులు అవి ఎండిపోయిన ఆకులు ఉంటాయి వెలిగించి ఉమ్, నిప్పు పెట్టి ఒక కొండ కొంటారు ఓ 10 పైసలు ఆ రోజుల్లో. ఓకే. కాస్త బియ్యం తెచ్చుకుని వండేసి నలుగురు తినేవాళ్ళు. ఉహు, అంతేకాదు వీళ్ళు అప్పుడు కూరలో చారు ఇవన్నీ రావుగా. అదే. అక్కడ ఆ బొక్కుల దెబ్బ అంటారు, మా రాజావారి కోటకు ఎదురుగుండా ఉమ్, బొక్కుల దెబ్బ అని ఒక పేరు, అక్కడ కూరగాయలన్నీ అమ్ముతారు, ఓకే. అన్ని రకాల తోటల్లోంచి పట్టుకొచ్చి అమ్ముతారు. ఉమ్, వాళ్ళు మేము ఏదో సంగీత కాలేజీ పిల్లలు హాస్టల్ లేదు అంటే ఓ 2 మిరపకాయలు ఇచ్చేవారు ఓకే. ఓ చోట, ఉమ్, ఇంకోడు ఓ 2 వంకాయలు ఇచ్చేవారు. ఉహు, అలాగే తెచ్చుకుని ఈ 4 మిరపకాయలు వేసుకుని ఆ మిరపకాయలు కొద్దిగా చింతపండు ఉమ్, కిరాణా కొట్టుకెళ్తే కాలేజీ పిల్లల అవునండి కాలేజీ ఉమ్, ఏం కావాలి, చింతపండు కావాలి కొంచెం, ఓకే. చింతపండు ముద్ద ఇది వేసుకుని అక్కడ ఇలా దూరేవారు. ఉహు, ఇక్కడ అన్నం వండుకోవడం ఉమ్, బెట్టు ఉందనమాట, అది ఓకే. రాపరాతి బెట్టు అంటే గ్రానైట్ బెట్స్ ఓకే. పెద్ద పొడుగ్గా ఉంటాయి, ఉమ్, ఈ చివరి ఆ చివరి వరకు. అంటే కాలేజీ మహారాజా వారి కాలేజీ బిల్డింగ్ అది, మహారాజా వారి గెస్ట్ హౌస్ అది అసలు. ఆహా, రాజావారు కాలేజీకి ఇచ్చేసారు ఆ రోజుల్లో. ఓకే. ఈ కాలేజీ పెట్టినప్పుడు ఉమ్, ఈ కాలేజీ ఎప్పుడు ఎలా పెట్టాలి, సంగీతాభిమాని 4వ మహారాజా విజయనగర మహారాజా ఉమ్, విజయరామ గజపతి, ఓకే. విజయరామ గజపతి 4 ఉమ్, అంటే ఈ పేర్లు 1, 2, 3 పాత వాళ్ళలో ఉన్నాయి. ఓకే. ఈయన పరిపాలన 4. ఆయన ఎంకరేజ్ చేశాడు బాగా ఈ ఆయన కాలేజ్. కూడా 4వ విజయరామ గజపతి మహారాజా. ఓకే. ఆయన హయాంలోనే ఈయన కళాప్రియుడు. ఆహా, ఈ 4వ విజయరామ గజపతి రాజావారు ఓకే. కళాప్రియుడు, సంగీతం సాహిత్యం. ఆయన టైంలోనే ఉమ్, సంస్కృత కాలేజీ వచ్చింది, ఓకే. ఆయన టైంలోనే సంగీత కాలేజీ వచ్చింది. ఉమ్, అలాగే ఎడ్యుకేషన్కి ఎంఆర్ కాలేజీ ఇవన్నీ కూడా పెట్టారు అన్నమాట. ఉహు, మరి ఈ కాలేజీ ఎలా ఎక్కడ పెడతాం, వీళ్ళకి స్థలం ఎలా ఇద్దాం. మేము అప్పుడప్పుడు అక్కడికి వెళుతూ అదే ఆయన ఒక క్లబ్ లాంటిది, ఉమ్, రాజావారు ఎప్పుడైనా విహారంగా అలా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కొన్ని ప్లేసులు, ఉమ్, వంటవాళ్ళు అది పరివారం ఉంటారు. ఉమ్, అని ఎటువైపు వెళ్ళాలంటే అక్కడ కాసేపు 1 గంట 2 గంటలు అలా ఉంటారు కదా. అదే. ఆ చివరి చెరువు దగ్గర ఉంది కదా, ఉమ్, నేనే రోజు వెళ్ళను, ఉమ్, అది పిల్లలకి బాగుంటుంది, అది ఇచ్చేసేయండి, ఓకే. వాళ్ళు అందులో ఉండి నేర్చుకుంటారు ప్రశాంతంగా. ఉహు, ఇది రాజావారి కోటకి వెనకాత ఉంటుంది, ఓకే. బ్యాక్ సైడ్ ఉహు, 4 రోడ్డు సెంటర్, ఓకే. వెనకాత పెద్ద చెరువు, ఉమ్, ఒక ఊరంతా చెరువు ఉంటుంది అనమాట. అట్లాగా. ఈ పిల్లలు స్నానాలు చేయాలన్నా అన్నిటికీ చాలా కొన్ని వందల ఎకరాలు ఉహు, చెరువు. మొత్తం విజయనగరం సంగీత కళాశాల ఎన్ని ఎకరాలండి అది? వాళ్ళు ఇచ్చినది మామూలుగా ఉంటుంది, ఒక అంటే నేను కొలతలుగా చెప్పలేను కానీ ఉమ్, ఒక 2 ఎకరాలు అనుకోవచ్చు కాలేజీ దగ్గర. సుమారుగా. ఉహు, 2 కానీ 3 కానీ ఉంటుంది. ఉహు, చతుర్భుజాకారంలో 4 వైపులా గోడ అది ఉంది, ఓకే. మధ్యలో హాలు, పెద్ద హాలు, ఉహు, రాజావారి హాలు. ఓకే. ఆ తర్వాత ఒక కిచెన్ రూమ్. ఉమ్, రాజావారు వస్తున్నారు కానీ వాళ్ళకి పలహారాలు ఒకవేళ భోజనం చేస్తా కాఫీ ఆయన రాజావారు ఒకే రారు కదా, అదే వెనకాల మంది మార్పులు ఉంటారు కదా, పరివారం అంతా ఉంటారు, వాళ్ళే అవును. ఉంటారు 25 మంది దాకా. అవును. ఆ గుర్రాలు ఆ బగ్గి ఆయన వస్తారు. అదే. వచ్చిన తర్వాత ఆ టైంలో ఎవరైనా ఆయనకు వినోదంగా ఎవరైనా డాన్స్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడ రెడీగా ఉంటారు, అదే. కాసేపు 2 ఐటమ్స్ చేస్తారు. అదే. మరి వీళ్ళకి పలహారం అందివ్వాలంటే అక్కడే ఒక అదే. వంటశాల ఒకటి పెట్టారు, ఉహు, అక్కడ వంట చేసేవాళ్ళు ఉంటారు, అందిస్తుంటారు. ఓకే. ఆయన కాసేపు ఉంటారు, మళ్ళీ అదే. వెళ్ళిపోతారు.
ఆ తర్వాత మళ్ళీ వచ్చేదాకా అది ఖాళీయే. అయితే ఈ పరివారం ఉంటుంది, అదే ఏ టైంలో వస్తారో చెప్పలే కదా, అదే వాళ్ళు అలా ఉంటారు. ఓకే కనుక నాకు అక్కర్లేదు, అదైతే పిల్లలకి బాగుంటుంది, అది ఇచ్చేసేయండి కాలేజీ కింద. ఓకే ఆ బిల్డింగ్లోనే కాలేజీ పెట్టారు. అదే అది సుమారుగా ఇప్పటికి 106 ఏళ్ళైంది. 106 ఏళ్ళు అయింది కాలేజీ. 1919 1919లో అంటే 2000 అంటే 1919 2019కి 100 ఏళ్ళు. అప్పుడు మమ్మల్ని అంటే నేను రిటైర్ వచ్చేసాను ట్రాన్స్ఫర్ అయ్యి, అయినా పాత వాళ్ళు మమ్మల్ని కూడా పిలిచారు. అదే ఆ రోజుల్లో పనిచేస్తే కనుక 100 సంవత్సరాలు ఫంక్షన్ చేశారు. ఓకే 100 సంవత్సరాలు ఫంక్షన్ చేసినప్పుడు మా కచేరీ పెట్టి నాకు కూడా సన్మానం చేశారు. ఓకే ఇప్పుడు 19 ఇప్పుడు 20కి వచ్చాం కదండి, అంటే 2006 సంవత్సరాలు 106 సంవత్సరాలు. ఇది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంగీతం కాదు. ఓకే మొదటగా రాజావారి మీరు చెప్పిన ఆ పేరులో ఘంటసాల గారు కూడా అలా వండుకునే వాళ్ళు ఎక్కడ అంతే వారాల అబ్బాయికి తినడంతో పాటు ఒక్కోసారి సెలవు రోజుల్లో వండుకోవడం. అంటే ఘంటసాల గారు పుట్టింది మన కృష్ణా జిల్లా. అవును చౌటుపల్లి. వాళ్ళ నాన్నగారు ఒక దేవాలయానికి అర్చకులుగా ఉండేవారు. అవును అక్కడ ఏమిటంటే చౌటుపల్లిలో విలేజ్ లో ఏదైనా గుడి ఉంటే కాలక్షేపం ఏం లేదు. ఆ రోజుల్లో సినిమాలు ఏమి ఉండవు. ఎప్పుడైనా నాటకాలు ఉన్నాయి, ఎప్పుడైనా ఏదో తోలుబొమ్మ నాట, వాళ్ళకి అదే ఎంటర్టైన్మెంట్. ఇక ఈ ఊళ్ళో వాళ్ళు ఏంటంటే ఒక భజన వారానికో లేకపోతే 2 రోజులు దేశ భక్తి గీతాలు పాడుకోవడం. ఘంటసాల గారు వాళ్ళ నాన్నగారు అర్చకులుగా ఒక దేవాలయానికి ఉన్నారు కనుక అప్పుడు ఘంటసాల చిన్నబ్బాయి కూడా వెళ్ళేవారట. ఆ వెళ్ళినప్పుడు వీళ్ళు భక్తి పాటలు పాడేవారు. ఆ రకంగా ఆయనకి ఆసక్తి పెరిగింది. ఘంటసాల గారికి భజన పాటలు పాడుతుంటారు కదా, ఈయన కూడా ఊరికే సరదాగా ఇలా ఏదో కొట్టారు లైఫ్ ప్రకారం. ఆయన భుజం మీద ఎత్తుకు తీసుకెళ్ళేవాడు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు 68 వెళ్ళే కదండి ఆ ప్రోగ్రామ్స్, చాలా మంది ఆంధ్ర నుంచి పిలిచారు ఆయన. అందరం వెళ్ళాడు, 24 గంటలు కదా. అందులో ప్రత్యేకించి తెలుగు వాళ్ళు మన మద్రాసుకు రావాలి, ఇక్కడ పరిచయం కావాలి. అప్పుడు మెడ్రాస్ వెళ్ళి పాడటం అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్ప అంతే కదా. అసలు రాజమండ్రి నుంచి బెజవాడ వచ్చి పాడటమే ఎంతో గొప్ప, తెలిసేది కాదు. ఇప్పుడులాగా అవకాశాలు లేవు కదా. అక్కడికి వెళ్ళే వరకు మీకు ఘంటసాల గారితో ప్రత్యక్ష పరిచయం లేదు, కచేరీకి వెళ్ళి ఉంటారేమో కానీ ప్రత్యక్ష పరిచయం అంటే మమ్మల్ని స్టేజ్ మీద ఆయన పాడడం, వాళ్ళు అప్పుడప్పుడు బయట కచేరీ ప్రోగ్రామ్కి వచ్చేవారు. అవును, మనం ఎంతో దూరంలో ఉంటాం. వెళ్ళాక ఘంటసాల గారు మన ఊరు వచ్చారు, వాళ్ళ బృందంతో చూడడానికి వెళ్తుంటాం కదా, అప్పుడు మనం పరిచయాలు ఉండవు. అవును, చూడవచ్చు. ఘంటసాల పాట అభిమానం నాకు చాలా ఎక్కువ. చాలా, ఎందుకంటే అంత మించిన వాయిస్ లేదు. కనుక ఆటోమేటిక్గా ఘంటసాల గారి పాట నేను పాడగాని పాటలని నాకు అవగాహన ఎందుకు పాడాలంటే మా గురువుగారు ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే సినిమా పాటలు అంటే హమ్మింగ్ చేసేవాడు. నాలో లేదు, స్టేజ్ మీద పాట కాకుండా ప్రతి సినిమా పాట కూడా మనకి మామూలుగా పలుకుతుంటాయి కదా స్పీకర్లలో, అదే అంచేత ఆ పాటలో సినిమాలు కూడా చూసేవాడు. ఆ పాటలన్నీ కూడా నాకు ఆ బిట్ వర్క్ తో సహితంగా అవగాహన. ఎట్టొచ్చి స్టేజ్ మీద ఆ విషయాలు తెలుసుకుందాం. ఘంటసాల గారిని మొదటిసారిగా చెన్నైలో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా, లేకపోతే ఆయన అక్కడికి వచ్చినప్పుడు కలిసారా? ఆయన కచేరీకి వెళ్ళడానికి వచ్చారు. ఆయన చెప్పారు, ఈ పాటలు పాడి విని పాడి నాకు విసుగు వచ్చేస్తుంది, ఎవరైనా మంచి కచేరీ ఉంటే శుభ్రంగా ఆ రోజు నాకు ఒంట్లో బాగాలేదో గొంతు బాగాలేదో ఏదో చెప్పేసి హాయిగా వెళ్ళి ఆ కచేరీ ఒక 2-3 గంటల సేపు వినేసి వచ్చి ఆ తర్వాత విశ్రాంతి కొంటే మనస్సు అంటే మన సంగీతం విన్నాం. నేను కష్టపడి నేర్చుకున్న సంగీతం విన్నాను, ఇవాళ మంచి కచేరీ విన్నాను అని తృప్తి అనమాట. దానికోసం ఇప్పుడు వారం రోజులు ఇలా పెట్టారు కదా, ఈ వారం రోజులు నేను ఈ చిన్న రికార్డింగ్ లెవెల్ అంటే కొంచెం వాళ్ళకి మీరు చెప్పారా? నేను సంగీత కాలేజీలో ఆయనే చెప్పారు. మీరు నేను కాలేజీలో పనిచేస్తున్నాను అక్కడ చెప్పారా ఆయనకి? అంటే మీరు వినండి మరి, డైరెక్ట్గా నేను అంత గొప్పవాడిని కాదు కదా. ఘంటసాల గారు నన్ను గుర్తించేంత గొప్పవాడిని కాదు, కానీ మా గురువు గారు ఉన్నారు కదా. ఘంటసాల గారికే గురువు లాంటి వ్యక్తి, ఆయన నేర్చుకోనక్కర్లే, ఆయన వచ్చి కాళ్ళకి దండం పెడతారు. ఎందుకంటే సంగీతం వాళ్ళు డైరెక్ట్గా నేర్చుకోనక్కర్లే, వీళ్ళు మహా విద్వాంసులు. అంచేత ఘంటసాల వారు కూడా సర్వగారు నమస్కారం వచ్చి వంగి పాదాభివందనం చేసేంత గౌరవం
ఒక్కోసారి అక్కడ వయసు కూడా చూడరు. వాళ్ళలో సరస్వతి ఉంది, కళా సరస్వతి, విద్వత్ ఉంది, సంగీత సరస్వతి. సంగీత సరస్వతికి వయసు నిమిత్తం లేదు. వాళ్ళ నేను పాదాభివందనం చేస్తున్నది ఆ రూపంలో ఉన్న సరస్వతి దేవికి అని భావిస్తాడు. ఓకే. అంతే, హోదాలు కూడా ఉండవు. రాష్ట్రపతి లాంటి వాళ్ళు కూడా అలా అవుతారు. ఈ రాష్ట్రపతి పదవి ఉన్నంత వరకునే వాళ్ళ రాష్ట్రపతి. అవును. వీళ్ళ జీవితాంతం ఉంటుంది. అవును. జీవితం తర్వాత కూడా ఉంటుంది. ఇందులో ఎవరు గొప్పవాళ్ళు? వీళ్ళకే విద్వత్ ఉన్నవాళ్ళే కదా. వాళ్ళ జీవితాంతం ఉంటుంది అనమాట. త్యాగరాజస్వామి తలుచుకుంటున్నాం, అది ఏమీ లేవు కదా. కానీ అది గురువులకి గురువు అంత గొప్పవాడు అనమాట. సాక్షాత్తు రామచంద్రుడు శ్రీరామచంద్రమూర్తి కళతో చూసి, అంటే మనసులో ఆయన కీర్తనలు రాశారంటే ఆయన గొప్పవాడు. మనకు బెంగళూరు నాగరత్నం గారు కలిసారా మీరు? కలవలేదు. ఆవిడ పేరు వెంటనే అదే నాగరత్నం గారు త్యాగరాజస్వామి వారి కీర్తనలు బయటికి తేవడానికి అదే ఈవేళ ఆ 26 ఉంది అక్కడ. 26 అయితే వెళ్ళే, ఒక 26 సార్లు వెళ్ళే. నేను చాలాసార్లు పాడా, ఎవ్రీ ఇయర్ పెడుతుంటా. ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక్క కీర్తన. ఇప్పుడు శంకరాభరణం సినిమా కూడా ఆ నాగరత్నం గారి స్టోరీని అంటారు. త్యాగరాజస్వామి అదే దాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకుని ఆ కథను తయారు చేసినారంటారు. కానీ నాగరత్నం గారు అంటే నాగరత్నం గారు ఆవిడ కళావంతులు. అవును. ఆ కళావంతులు అవటం వల్ల అప్పుడున్నటువంటి అగ్రస్త కొంత పైకి రానివ్వలే. అదే ఆవిడ లేకపోతే త్యాగరాజస్వామి కీర్తనకి ఇవాళ గుర్తింపు లేదు. అవును. అంటే నేను స్వయంగా వెళ్ళాను, చూసా, అవన్నీ తెలుసుకున్నాను. మంజు భార్గవి పాత్ర కూడా అదే కదా ఈ సినిమాలో. మంజు భార్గవి పాత్ర కూడా అదే. అందుకనే నాగరత్నం గారు రాజస్థానాల్లో నర్తకి, అదే రాజనర్తకి ఇలాగా ధనాలు వస్తువులు ఆవిడ దగ్గర అలాగే పడేసేవారు డాన్స్ చేస్తే. అలా అంటే పూర్వం ఉండేవారు కదా మహారాజులు, జమీందారులు, ఇలాంటి వాళ్ళని రప్పించి వాళ్ళ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళకి తోచింది ఇలా ఇచ్చేసేవారు, ఏదోటి అది. అలాగే ఆవిడ రాజనర్తకి. ఆ రకంగా ఆవిడ ఎంతో డబ్బు సంపాదించింది. పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఇంకా ఆయన అంటే కళావంతుల వృత్తి కదా, ఎవరో ఒకరికో ఇద్దరికో వాళ్ళు అలాగా ఉండిపోతారు. ఆ రకంగా దేవదాసి. ఇంకా తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకి హృదయం ఉంటుంది, ఎన్నాళ్ళు ఇలా చేస్తాం అని విరక్తి కలిగి ఇక తిరస్కరిస్తారు. ఎక్కడికి రాలేదు, నన్ను వదిలేయండి, ఏదో కృష్ణారామ అనుకుంటూ దైవభక్తిలోకి వెళ్ళి ఎప్పుడైనా ఇన్నాళ్ళు చేసిన దానికి పశ్చాత్తాపంగా నేను మళ్ళీ ఏదో చేసుకుంటూ నా జీవితాన్ని ఇలాగా చేసేసుకుంటున్నాను. మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ త్యాగరాజస్వామి ఇది ఉంది కదండి, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఓ చిన్న గుడి, ఏం లేదు మామూలుగా మన అలా రైల్లో వెళుతుంటే అప్పుడప్పుడు చిన్న ఏవో కనపడతాయి కదా, అది గుడిగా కూడా కాదు, ఏదో అక్కడ ఆయన సమాధి ఉంది కనుక అక్కడ ఒక గుడిగా కట్టారు తెలిసింది. ఆ ఉత్సవం జరిగినప్పుడు ఆ భక్తులు వాళ్ళు వచ్చి కాస్త శుభ్రం చేసుకుని అక్కడ ఆ కీర్తన ఏదో పాడుకుని వెళ్ళిపోతారు. తర్వాత అక్కడంతా ఈ టాయిలెట్స్కి వెళ్ళే ప్రదేశం, పక్కనే కావేరీ నది ఉంది, పక్కనే కావేరీ. అక్కడికి 26 సార్లు వెళ్ళాయి. ఇప్పటికీ కూడా మనం కూడా వెళ్ళాల్సిందే. ఇక్కడ నాకు కచేరీలు ఉన్నాయి విజయవాడలో. ఇంకోటండి, అక్కడికి వెళితే అలాగా ఇక్కడ మనం అంతా చేస్తున్నాం కదా. ఇప్పుడు సంగీతం నేర్చుకున్నది మన మనిషి లక్ష్యం అంతిమంగా డబ్బు సంపాదన అనేది భౌతిక ప్రపంచంలో అందరూ భావిస్తుంటారు. డబ్బు సంపాదించాలంటే సినిమా రంగంకి వెళ్తే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఉంటుంది. మీరు ఇంత సంగీతం నేర్చుకుని డబ్బు సంపాదన కోసం సినిమా రంగానికి వచ్చి సంగీత డైరెక్టర్గా మారిపోవడం అలాంటివి చేయకుండా ఇంకా కచేరీలతో ఉండిపోయారు ఎందుకు? ఈ గౌరవం వేరు. ఒక సంగీత విద్వాంసుగా ఉన్న గౌరవానికి ఒక నేపథ్య గాయకుడిగా ఉన్న గౌరవం. నేపథ్య గాయకుడు అంటే ఆంధ్ర వరకు వెళ్తాం, ఇంకో చోటుకి వెళితే ఈ తెలుగు పాటలు వాళ్ళకు ఉండవు. సంగీతానికి అది లేదు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఈ కర్ణాటక సంగీతం అనేటప్పటికీ ఇప్పుడు బొంబాయి వెళ్ళి పాడచ్చు, కానీ డబ్బులు అనేది సినిమా రంగంలో వస్తాయి కదా. రాకపోవచ్చు, అంత డబ్బు రాకపోవచ్చు, కానీ దీన్ని గౌరవించే వాళ్ళు దీన్ని గౌరవిస్తారు. దాన్ని గౌరవించే అది గ్లామర్, ఇది శాస్త్రం. ఈ గ్లామర్కి శాస్త్రానికి మీరు జత పెడితే దేనికి ప్రాధాన్యత ఇస్తారు? అది గ్లామర్, ఇది గ్రామర్ అనుకోవాలి. సంగీతం అనేది ఇక గ్రామర్, శాస్త్రం. అదే ఇది గ్లామర్, ఆకర్షణ. ఆకర్షణ
అయితే ఈ ఆకర్షణ ఎంతవరకు ఉంటుంది? నాగరికత మీకు చెప్పారు కదా, అదే వయసులో ఉన్నంత దగ్గర ఆడతాం. కొద్దిగా వయసు పడింది, అవును మనలో వృద్ధాప్య లక్షణాలు వచ్చేటప్పటికి ఏమవుతుంది? అవును ఈ మోజు పబ్లిక్ లో తగ్గుతుంది కదా, తగ్గుతుంది కదా. ఇంతకంటే ఎక్కువ వస్తారు, అదే వాళ్ళ మీద పెరుగుద్ది. అదే కానీ ఇందులో అలా కాదు కదా. ఓపికతో 82 ఏళ్లలో అదే ఇప్పటికీ నేను సన్మానాలు పొందుతున్నా. రీసెంట్ గా కూడా అదే మన కరాటే కళ్యాణి హైదరాబాద్ పిలిచి సన్మానం చేస్తుంది అదే. నాకు శిష్టాన్ని. అట్లాగా మీ శిష్యురాలు ఆవిడ? తన కూడా నేర్చుకుంది, వాళ్ళ ఆహా. అమ్మ నేర్చుకుంది, వాళ్ళ తమ్ముడు నేర్చుకున్నాడు నా దగ్గర. ఓకే అదే మన రామారావు అవును తారక స్టూడియో పెట్టాడు కదా, నా దగ్గర కాలేజీలో నేర్చుకున్నాడు. ఓకే వాళ్ళ నాన్నగారు విద్వాంసుడు, మా కాలేజీ స్టూడెంట్ విజయనగర కాలేజీలో. ఓకే అదే ఆ ఫ్యామిలీ అంతా నాకు ఆ ఫ్యామిలీకి కూడా ఒక గురువు నేను. అదే ఇప్పుడు సంగీత కచేరీ మీరు చాలా చేశారు. ఆ సంగీత కచేరీల్లో మీరు ఎక్కువ కీర్తనలు ఏవి పాడతారండి? ఎక్కువ మీరు మీరు పాడేవి ఏంటి? అలానే కాదు, అప్పటి అక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి, అంటే ఉత్సవాలు బట్టి. అదే ఇప్పుడు త్యాగరాజ ఉత్సవాలు జరుగుతాయి, ఎక్కువ త్యాగరాజ కీర్తనలు పాడాలి. శ్రీరామ ఉందనుకోండి, అప్పుడు రావుడి మీద కీర్తనలు అంటే త్యాగరాజ కీర్తనలు ఉన్నాయి, రావుడి మీద ప్రధానంగా ఉన్నాయి, వాటిని చేస్తాం. అదే ఇప్పుడు శివరాత్రి ఉంది, శివుడి మీద కావాలి. అదే అలాగే కృష్ణాష్టమి ఉంది, కృష్ణుడి మీద అలాగే అన్ని కలుపుతాం సందర్భాన్ని బట్టి. అది సొంతవి పెట్టుకుంటారా లేకపోతే ఉన్నాయి తీసుకుంటారా? అంటే మన సొంతమే ఉండవు, ఉన్నాయి తీసుకుంటారు. అంటే వాగ్గేయకారులు చాలా మంది ఉన్నారు, సంగీత త్రిమూర్తులు ఉన్నారు ఓకే ప్రధానంగా. అవును అంటే త్యాగరాజు, దీక్షితారు, శ్యామశాస్త్రి, గంగా, యమున, సరస్వతి, సరస్వతి 3 నదులు, త్రివేణి. సంగీతంలో త్రిమూర్తులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి. ఈ ముగ్గురు కూడా సంగీత త్రిమూర్తులు అని మనం చెప్పుకుంటున్నాను. ఓకే ఈ ముగ్గురు రాసినవి చాలా ఉన్నాయి. తర్వాత వీళ్ళకంటే ముందు అయినప్పటికీ కూడా అన్నమాచార్యులు ఇంకా ముందువాడు, ఓకే రామదాసు గారు కూడా ఇంకా ముందువాడు. ఈ 3 పాపులర్ అయినంతగా ఇప్పుడు ఈ మధ్య తిరుపతి దేవస్థానం వాళ్ళు అన్నమాచార్య కీర్తనలు పైకి తెచ్చారు. ఓకే కానీ ఈ అన్నమాచార్య కీర్తనలు కూడా ఇంకా వరల్డ్ వైజ్ పాపులారిటీ కాదు, ఈ 3 ముందు పైకి ఈ ముగ్గురే విదేశాల్లో కూడా ఈ ముగ్గురు రచనలే పాడతారు. ఈ ముగ్గురు రచనల్లో మీకు బాగా నచ్చినవి ఏంటండి? వీటిలో అలా ఉంటాయండి. ఒక కీర్తన ఏదైనా మీరు ఏదికైనా సరే ఒక కీర్తన మీరు అందుకోండి, ఒక కీర్తన అందుకోండి మాకు. ఇప్పుడు ఎందరో మహానుభావులు, అది అందరికీ తెలిసిందా. అదే అలాగే నగమము గణలేని కానీ అదొకటి, ఇలాంటివన్నీ ఇప్పుడు ఎందరో మహానుభావులు అంటే అందరికి సినిమాల్లో కూడా వచ్చేస్తుంది కదా. అవును అలాగా అదే అది చాలా ప్రసిద్ధి. అదే శోభిల్లు సప్తస్వర, శోభిల్లు సప్తస్వర, శోభిల్లు సప్తస్వర, శోభిల్లు సప్తస్వర, సుందరుల భజో భవే మనస, శోభిల్లు సప్తస్వర, సుందరుల భజో భవే మనస, శోభిల్లు సప్తస్వర. నాభి ఉత్కంఠరసన, నాభి ఇక్కడ వచ్చింది కదా, నాభి ఉత్కంఠరసన, నాసాదోల యదు, నాభి ఉత్కంఠరసన, నాసాదోల యదు, శోభిల్లు సప్తస్వర, సుందరుల భజోపవే మనస, శోభిల్లు సప్తస్వర. శోభిల్లు అద్భుతంగా ఉంది. నాభి హృత్కంఠ రసన, అసాధుల శిరస్సు. కానీ ఇప్పుడు పాశ్చాత్య సంగీతం బాగా ఉధృతంగా వచ్చిన టైంలో మరి ఈ శాస్త్రీయ సంగీతం వెనకబడిపోద్దామా అని వాళ్ళకి ఇవేస్తున్నారు. ఇవేస్తున్నారు. ఈ ప్రపంచం మొత్తంలో ఏ సంగీతం అయినా సరే ఇంతే స్థాయిలో చెప్పారు కదా మీకు, 3 స్థాయిలు. అదే మళ్ళీ వీటికి శృతులు వేరేగా ఉంటాయి. శృతులు మీకు పలికించడంలో తేడా తప్ప అదే ఉన్న సంగీతం ప్రపంచం అంతా ఇంతే. అంటే లైట్ మ్యూజిక్ వద్దని వాళ్ళ మీ గురువు లైట్ మ్యూజిక్ వద్దు అసలు అంటే ఏం లేదు. ఆ పాటలు పాడితే ఇక దాని కింద ఫిక్స్ అయిపోతాం. నీకు ఇక శాస్త్రీయ సంగీతం లైట్ గా పాడుతున్నాడు అంటారు.
ఇప్పుడు బాలమురళికి ఆ పేరుందిగా. అదే అవును. బాలమురళి గారికి ఉమ్, ఆయన 2 పాడాడు, లైటు సినిమాలు. సినిమాలు అవును. అంటే అది గాలి. అదే. లైట్ అంటే ఏంటి? గాలిలో తేలిపోద్ది. ఉమ్, శాస్త్రీయం బొలిగిపోద్ది. ఓకే. శాస్త్రీయ సంగీతం అంటే బరువు, ఉమ్, మీకు అందులోనే ఉంది. అదే అవును. లైట్ అనేటప్పటికి లలితం. ఉమ్, లలితం అదే. తెలుగులో. ఉమ్. లలితం అంటే మెలోడీ. ఇంకొక డౌట్ అండి నాకు. సాధారణంగా గురువు తన శిష్యుడు, గురువుని మించిన శిష్యుడు అనే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది శిష్యులు ఇప్పుడు స్వాతికిరణంలో శిష్యుడు ఎదిగిపోతుంటే చూసే ఉంటారు సినిమా మీరు. చూసా. మమ్ముట్టి గారు చాలా ఈర్ష్యపడుతూ ఉంటాడు. మరి అలాంటి గురువులు ఉంటారు అసలు? తక్కువ. తక్కువ. అంటే వాళ్ళు వెరైటీ కోసం తీశారు. ఉమ్, అది చాలా మంది బాధపడ్డారు కూడా, గురువులు కూడా ఆహా, పిక్చర్ చూసి. ఓకే. అయితే ఎవరికి కావాలి? అదే ఇప్పుడు మనసులో పిక్చర్ తీసేశారు, ఉమ్, కొన్ని లక్షల మంది కోట్ల మంది చూశారు. చూసేశారు. అవును. మేము పడే బాధ ఎవరికి వెళ్తుంది? ఉమ్, అది ఒక వెరైటీ కోసం తీశారు. అదే అంటే దాన్ని బట్టి క్రియేట్ అవుద్ది ఇప్పుడు చాలా మందికి. అదే. నేను నా కుటుంబం, నా పిల్లలకి ఉమ్, ముందు చూసుకోవాలి. వాడు ఎవడో వచ్చాడు, కొన్నాళ్ళు నేర్చుకున్నాడు, వాడి మీద దృష్టి పెట్టే కంటే నా కూతురు నా కొడుకో నేను చేస్తే నా సంగీతం వీళ్ళ దగ్గరే ఉంటుంది ఉమ్, అనే స్వార్థం ఇప్పుడు పెరిగింది కొంతమందికి. ఇప్పుడు ఉంది కదా, అదే అవును. కుటుంబాలు వాళ్ళు ఉన్నారు. అవును. శిష్యుల్ని పక్కన పెట్టి ఉమ్, వాళ్ళు ఏంటంటే ఈ గురువుని అంటి పెట్టుకుని ఉండేవారు. నాలాగా సంవత్సరాల తరబడి కూడానే ఉండి సేవలు చేసి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా, ఒక పనివాళ్ళలాగే. ఉమ్, అట్లా మన కొడుకులు కూతురు అలా చేస్తారా? అదే. ఓ తండ్రికి కానీ ఓ తల్లికి కానీ అవును. ఆ డివోషన్ ఉంటుంది కదా, ఉమ్, శిష్యుడికి ఉంటుంది. అవును. ఎందుకంటే నా గురువు గారు నాకు దైవం అదే. అని. అదే. ఏ గురు, ఆ గురువు అనే పదంలోనే ఉంది అసలు అవును. ఆ భావం. అదే గురువు అంటే గురి, అంతే. అంతే. ఆ గురి ఉండాలి. ఆ గురువు గారి మీద అలాగా ఉండాలన్నమాట. అదే కనుక ఆ గురే శిష్యుడు పైకి రావడానికి అది ఒక మార్గం అనమాట. అంతే కదా. గురువుని ఎంత పైకి వస్తే శిష్యుడు పైకి వస్తాడు. అంతే కదా. ఇప్పుడు బ్రహ్మం గారు ఉన్నారు, ఆయన ఒక గురువు, సిద్ధుడు. అదే మరి ఆ సిద్ధుడు ఎందుకు వచ్చింది ఆ పేరు? అందరికీ రాలేదు కదా. ఉమ్, ఆ సిద్ధే ఆ పాదాలు పట్టుకు వదిలిపెట్టారు. అదే. అలాగే రాముడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి వారు ఆయనకి గురువు. ఆ పాదాలు వదిలిపెట్టలేదు. అవును. పదాలు గురు వదిలిపెట్టలే. శిష్య సంబంధం అదే. అది అలా చరిత్రలో ఉండిపోద్ది అనమాట. ఉమ్, అది ఆ గురువు అంచేత గురువు ఎప్పుడు శిష్యుడు చూసుకుంటాడు. ఓకే. నా యొక్క భక్తే కానీ నాకున్న విద్యనే కానీ కాపాడేవాడు ఎవడు అంతే అని వెతుక్కుంటాడు అనమాట. ఓకే. నేను ఉండకపోవచ్చు, ఉమ్, నేను ఉండాలి మేడం. అదే. అంటే నేనంటే నా పేరు, అదే అంతేగా. నేను అనే ఒక స్థానం మళ్ళీ నాకు వాడు ఉండాలి ఉమ్, అని చూసుకుంటారు ఎవరైనా. ఓకే. అదే మామూలు కుటుంబం వాళ్ళైతే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఉమ్, నేను ఇంతవరకు చేశాను కానీ మళ్ళీ నా స్థానాన్ని నిలబెట్టేవాడు నా కుటుంబంలో ఎవరు? అదే. ఎక్కువగా పెద్ద కొడుకు అనుకుంటారు. ఉమ్, పెద్ద కొడుకు సంస్కారవంతుడై కొంచెం అంతా ఉన్నవాడంటే పెద్ద కొడుకు ఆ బాధ్యత తీసుకుంటాడు. ఇప్పుడు మీ ఫ్యామిలీ పరంగా మరి మీ పిల్లలు కూడా దీంట్లో ఉన్నారా? నేర్పారా? నాకు ఒక్కతే అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి కూడా చిన్నప్పటికీ అంటే ఉమ్, వాతావరణం, సంగీత వాతావరణంలోనే పుట్టి పెరిగింది కనుక ఉమ్, మా అమ్మాయి పుట్టినప్పటికీ నేను విజయనగరం కాలేజీలో ఉన్నా. ఓకే. నేర్పారా మీ అమ్మాయికి? అంటే నేర్పాను. అది కూడా రంగంలోనే ఉంది. ఇప్పుడు ఆకాశవాణిలో చేస్తుంది, దూరదర్శన్లో చేస్తుంది. పేరండి? పూర్ణచంద్ర గారు. అది రాగం పేరే. ఓకే. రాగం పేరే. విజయనగరంలో పుట్టింది. అట్లాగా. పుట్టగానే మా ఇంట్లో అంతా సంగీతమే. కాలేజీ శిష్యులు ఇంటికి రావడం, అభిమానులు, వీటితో ఆ వాతావరణం. ఓకే. అంచేత ఉగ్గుపాల నుంచి సంగీతం నేర్చుకున్నట్టే లెక్క. ఓకే. ఎందుకంటే పిల్లలు వచ్చి పాడుతుంటారు, అలాగే పెరిగింది. మీ శ్రీమతి గారి గురించి చెప్పండి. ఎక్కడ పెళ్లి ఇప్పుడు అయింది మీకు? అదే మా మేనమామ గారు అమ్మాయి. మీ రాజమండ్రిలో అక్కడ విద్య నేర్పారు కదా మా మామయ్య గారు. ఓకే. మా మామగారి పెద్ద అమ్మాయి. ఓకే. మా పెద్ద అమ్మాయినే నాకు ఇచ్చి పెళ్లి చేశారు. మా ఆవిడకి కూడా నేను సంగీతం నేర్పాను. ఓకే. ఆవిడకి నా దగ్గరికి రావడంతో సంగీత వాతావరణం కదా. అంతే కదా. నేను అప్పటికే కచేరీ పాడితే రాష్ట్రపతి అవార్డు అప్పటికే పొందాను. అప్పటికే వచ్చింది మీకు రాష్ట్రపతి అవార్డు? రాష్ట్రపతి అవార్డు పొందాను, సంగీత నాటక అకాడమీ అవార్డు పొందాను, ఇంకా అనేక బంగారు మెడల్స్, ఉంగరాలు, కచేరీలు బాగున్నా. కాలేజీ కొత్తగా పెట్టాం. తను కూడా నేను పెళ్ళయ్యాక మా కాలేజీలో తీసుకెళ్ళాను. అదే. ఎందుకంటే ఇంటి దగ్గర వస్తే మా సత్సంగం అంతా సంగీత వాతావరణం. అదే. వీళ్ళకి
వీళ్ళకి ఇంట్లో ఉండదు అనుకోండి, ఎవరు లేరు కదా వీళ్ళ ఇంట్లో, అదే నేను తప్ప. ఒకసారి అందుకని ఉమ్, ఆ పరిచయాలు వాళ్ళంతా వస్తారు అదే. మా గురువు గారు అని చెప్పేసి ఉమ్, ఆ అవకాశం రావడం కోసం మా మిస్సెస్లు కూడా కాలేజీలో నేర్పించారు, ఓకే. ఆవిడకి వేరే చెప్పించారు. ఇంకొకటి అండి, ఇప్పుడు మీకు బాలు గారితో అనుబంధం, ఇప్పుడు నేషనల్ అవార్డు మీకు వచ్చింది, మరి బాలు గారికి వచ్చింది. బాలు గారితో మీ 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 ఘంటసాల గారితో మీకున్న అనుబంధం ఉంది, అలాగే బాలు గారితో కూడా. ఆ సందర్భాలు చెప్పండి, ఎప్పుడు కలిశారో, ఏ బాలు గారు నేను ఈ ఆకాశవాణి వాళ్ళు అంటే రేడియో వాళ్ళు, విజయవాడ కేంద్రం వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో, అంటే ఒక విజయవాడ కేంద్రాన్ని కాదు, ఉమ్, సంగీత పోటీలు జరుగుతాయి ఉమ్, ఇండియా మొత్తంలో. మన వైపేమో దక్షిణ భారతదేశం, ఉమ్, ఇటేమో కర్ణాటక సంగీత పోటీలు జరుగుతాయి, ఉమ్, గాత్రం, వీణ, వైలను ఇలాంటి వాటిలో. ఓకే. అలాగే ఉత్తరాది వాళ్ళు హిందుస్థానీ ఒకేసారి పెడతారు, బాంబే, కలకటా ఇలాంటి ఉత్తరాది సంగీతంతో అటువైపు. కర్ణాటక మ్యూజిక్ వాళ్ళు మన ఇక్కడ చెన్నై, ఆంధ్రాకి విజయవాడ, అలాగే బాంబే, ఇది ఇలాగ ఉత్తరాది వాళ్ళు అట్టే పెడతారు. ఉమ్, సంవత్సరానికి ఒకసారి జాతీయ స్థాయి సంగీత పోటీలు. ఓకే. అది అందులో ప్రైజ్ పొందిన వాళ్ళు రాష్ట్రపతి ఇస్తారు ఢిల్లీలో. ఉహుం, అంత అంత గొప్పది. ఓకే. ఆ రకంగా అలాగే నేను సంగీత పోటీలకి అప్పుడు ప్రకటించగానే ఉమ్, నేను అప్లై చేశాను, ఓకే. ఇచ్చారు, వెళ్ళాము. ఉహుం, ఆ వెళ్ళి పాడినప్పుడు నెల్లూరులో ఉన్నాడు బాలు. అవును. అక్కడ మేము కలుసుకుంటాం కదా ఆటోమేటిక్గా, ఉమ్, మామూలు కాంపిటీషన్స్ కదా, అదే. మీరు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అలాగా చిన్నవాళ్ళకి ఇద్దరు కూడా. ఉహుం, ఇక ఫోటోలో ఉంటుంది మా అవును, స్థాయి. ఈ ఫోటో. అవును, ఈ మధ్యలో ఉన్న ఆవిడ ఎవరండి? ఇటు పక్క మీరు, ఇటు బాలు గారు. ఆవిడ మంచి విద్వాంసురాలు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అంటారు కదా, ఆ, ఆ, వాళ్ళ మనవరాలు. అట్లాగా. ప్రిన్సిపల్ కూడా అయింది సంగీత కాలేజీకి, ఉహుం, వైలేరు తను. వైలిన్, ఓకే. హైదరాబాద్ కాలేజీకి ప్రిన్సిపల్గా కూడా చేసింది. ఉమ్, తర్వాత తను ఇప్పుడు లేరు. ఓకే. ముగ్గురికి ఆకాశ ఆల్ ఇండియా లెవెల్లో జాతీయ స్థాయి అవార్డులు పొందారు కూడా 65, 1900 ఉహుం, అప్పుడు. అలా పోటీలుగా జరుగుతున్నప్పుడు ఓకే. నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఉమ్, అప్పటికి ఆయనకి సంగీతంతో పెద్దగా లేదు, కానీ సినిమా పాటలు పాడేవాడు. ఉహుం, కిషోర్ కుమార్ పాటలు ఇష్టం బాగా, ఓకే. ఇమిటేట్ చేసేవాడు, కొద్దిగా మిమిక్రీ కూడా చేసేవాడు, అలవాటు ఉంది. ఓకే. మిమిక్రీ వాయిస్ కూడా మార్చేవాడు కదా. ఆ తర్వాత నెల్లూరులో ఇలాంటి కళాకారులు అందరూ కలిసి ఒక నెఫ్టా అని ఒక సంస్థ పెట్టి, ఉమ్, అది సినిమా వాళ్ళు డైరెక్ట్గా వస్తుంటారు జడ్జిలుగా, వాటి ఓకే. వీళ్ళు కూడా వాళ్ళు అక్కడ పిలుస్తుంటారు. ఉమ్, అలాంటిది అనమాట. ఓకే. నెల్లూరు చెన్నై దగ్గరే, అదే. వాళ్ళకి పెద్ద అవును. కష్టం కాదు. ఉహుం, ఆ రోజులు మాకంటే కష్టం, కానీ మెడ్రాస్ వాళ్ళు ఓకే. వాళ్ళకి ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే పెద్ద వస్తువు చెన్నై వెళ్ళి కొనుక్కునేవారు ఓకే. అప్పట్లో. ఉహుం, అంత దగ్గర అనమాట. ఓకే. కనుక అతను ఈ పోటీలా కలుసుకున్నప్పుడు ఉమ్, మేము మామూలుగా ఇద్దరు, తన లైట్ మ్యూజిక్లో బాగా పాడతాడు, ఉమ్, అవును, నేను సంగీతంలో మొదటి నుంచి నాకు సంగీతం బేస్ ఉంది, అదే. లైట్ మ్యూజిక్ సబ్సిడరీ, ఉమ్, నాకు ఇష్టం, ఊరికనే ఓకే. హాబీ లాంటిది. ఉహుం, ప్రొఫెషనల్గా సంగీతం, ఉమ్, సంగీతంలో కచేరీ బాగా చిన్నప్పటి నుంచి పాడి బంగారు మెడల్స్లు, సన్మానం అలాంటివన్నీ పొందాను బాగా. ఉమ్. ఇందులో నేను మెయిన్. బాలు గారు మిమ్మల్ని జడ్జిగా కూడా పిలిచారంట కదా కొన్ని కార్యక్రమాలకి. అవునండి. మామూలుగా ఆయన విశాఖపట్నంలో పాడుతా తీగ ఎపిసోడ్ చేశారు. ఉమ్, చేసినప్పుడు అప్పుడు నేను విజయనగరం కాలేజీలో ఉండేవాడిని లెక్చరర్గా. ఉహుం, ఆ విషయానికి తెలిసి రమ్మన్నారు ఆ ఉమ్, ఫంక్షన్కి. ఉహుం, వెళ్ళాను. మధ్యలో కొంతమంది వ్యక్తులు పరిచయం చేసేవారు. ఓకే. అలాంటి టైంలో సందర్భాన్ని బట్టి నన్ను కూడా ఇవాళ మా ఎపిసోడ్ చూడటానికి పలానా నాతో పాటు సంగీత పోటీల్లో బహుమతి గెలుచుకున్న విజేత ఉమ్, కేవి బ్రహ్మానంద గారు కూడా వచ్చారు అని చెప్పేసి సభికులకు పరిచయం చేసి, ఒకసారి బ్రహ్మానంద గారు మాకు కనిపించి కెమెరా నా వైపు ఓకే. చూడటం, ఉహుం, నమస్కారం అలాగా. మళ్ళీ విజయనగరంలో కూడా ఒకసారి పాడుతా తీగ చేశారు ఉహుం, ఆయన వచ్చి, ఓకే. అప్పుడు కూడా ఆహ్వానిస్తే వెళ్ళాను. ఉహుం, ఆ వెళ్ళినప్పుడు కూడా ఇలాగే పరిచయం చేశారు. ఓకే. తర్వాత మళ్ళీ పాడాలని ఉంది, ఇది మా టీవీ. ఉమ్, ఈ మా టీవీలో జరిగింది. కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చాక ఉమ్, మళ్ళీ పాడాలని ఉంది మా టీవీలో చేశారు. ఓకే. అప్పుడు హైదరాబాద్లో జడ్జిగా పెంచారు. ఉహుం, ఆ చేసినప్పుడు మళ్ళీ మేము ఇద్దరం కూడా, ఆయన అక్కడ నేను ఇక్కడ, ఓకే. అంటే జడ్జి స్థానంలో నేను, ఉమ్, ఆయన ఎదురుగుండా అదే. పాడారు. ఉహుం, ఆ టైంలో నేను జడ్జి 2 ఎపిసోడ్లు, ఓకే. అంటే 2005, 2006 ఓకే.
అంటే రెండు ఒకేసారి చేశారు. ఓకే. ఒకసారి ఒక వారం ఒకటి వేశారు, ఇంకొకసారి ఇంకోటి వేశారు. ఓకే. ఇంకోటండి, ఘంటసాల గారికి సంబంధించిన బయోపిక్ తీశారంటారు విజయనగరం కాలేజీలో. మీరు అక్కడ ఉన్నారా? ఉన్నారండి. సుమారుగా 1978 ఆ ప్రాంతాలేమో అనుకుంటా, కరెక్ట్గా ఇయర్ చెప్పలేను కానీ నేను 73 నుంచి 82 వరకు వర్క్ చేశారు. ఆ టైంలో వచ్చి ఉంటారు వాళ్ళు. ఫస్ట్ టైం అపాయింట్మెంట్ అక్కడే. ఘంటసాల గారు నేర్చుకున్న కాలేజీలో నేను ఒక గురువుగా అదే నా ఉద్యోగ ప్రవేశం మొదలైంది ప్రభుత్వ స్థాయిలో. అవును. అప్పుడు ఇలాగే ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, ఘంటసాల గారి ఇది చేయాలి, బయోపిక్ చేయాలని చెప్పేసి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు పైనుంచే. ఓకే. అందరూ యూనిట్ అంతా వచ్చి మొత్తం ఆ పరిసరాలన్నీ తీశారు. అది ఎక్కడెక్కడ ఉండేవారు, ఎక్కడ పాడేవారు, ఆ ప్లేస్లే కేవలం సంఘం. అది విజయనగరం ఆయన ప్రాణం. అదే ఘంటసాల అంటే విజయనగరమే, అంతేగా, ఒక ప్రాణం అనమాట. అంచేత ఆయన సంగీతం అక్కడి నుంచే మొదలైంది కదా. ఇది 3 కోవేళ్ళు, ఆయన ప్రతిరోజు 3 కోవేళ్ళు కలిసి పాడేవారు ఘంటసాల గారు కాసేపు. వాళ్ళు తీర్థ ప్రసాదాలు ఇచ్చేవారు ఆ పూజారులు. అక్కడ కూడా ఒక కాసేపు పాడి మళ్ళీ గుంచి అని ఒకటి ఉంది, అదొక పెద్ద చెరువు. అక్కడ ఒక ఆంజనేయ స్వామి, అది కళాకారులకు సంబంధించిన కోవెల. అంటే ఊళ్ళో ఉన్న కళాకారులు అందరూ అక్కడ గుమిగూడడం, ఉత్సవాలు చేయడం పెద్ద ప్రసిద్ధి అనమాట. అక్కడ కూడా వెళ్ళి కాసేపు కూర్చుండేవారు. పెద్ద రావి చెట్టు ఉంటుంది, వెనకాల పెద్ద చెరువు, అదొక జంక్షన్ పాయింట్. అక్కడేమో ఆ ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ చాలా ప్రాముఖ్యత. సుశీల ఇల్లు కూడా అక్కడే ఉంది. సుశీల గారి ఇల్లు కూడా. ఇప్పుడు ఆ ఇల్లు సుశీల గారి కిందే ఉందండి. అంటే వాళ్ళు ఉన్నారు కదా సుశీల గారికి, అదే రామచంద్ర గారు పిల్లలు వాళ్ళు వారసులు వాళ్ళు. ఇప్పుడు షాపుల కింద అప్పట్లో ఇల్లు ఉండేది, అది కోటకు ఎదురుకుండా జంక్షన్ లో సుశీల గారి ఇల్లు ఉండేది. అంటే వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళంతా ఉండేవారు. ఇప్పుడు టౌన్ బాగా పెరిగిపోయినాయి కదా, పాత బిల్డింగ్లు. అవును, అది కమర్షియల్ అయిపోతాయి సాధారణంగా. ఆ పాతవన్నీ కొట్టేస్తారు. ఫ్రంట్ భాగం అంతా షాపులు, ఏదో వెనక భాగం ఏదో అంటే కొంతమంది ఉంటారు, చాలా మంది లేరు ఇప్పుడు. అదే అవును. అంటే అత్తగారు మామగారు 2 వైపు ఇళ్ళు అక్కడే ఉన్నాయి. ఈ ఇటువైపు వీళ్ళది. ఆ గొంచికి ఎదురుకుండా సందులో అక్కడ వాళ్ళ మామగారు తాలూకు వాళ్ళు అనుకుంటారు. అక్కడ చెప్తుండేవారు. అక్కడ ఒక ఇల్లు. సుశీల గారిని కలిసారు ఎప్పుడన్నా? కలుసుకోవాలి. అంటే మరీ ఎక్కువ అంత డీప్ లేదు. అదే బాలు నేను బాగా పరిచయం. అలాగే సుశీల గారు అన్నగారు రామచంద్ర గారు బాగా పరిచయం. ఎందుకంటే ఆయన కార్తవరాయని కథ అని ఒక సినిమా పాట పాడారని చెప్పారు కదా అనుకుంటా. కార్తవరాయనికి ఏదో ఉంది పేరు. దాంట్లో సుశీల గారితో రామచంద్ర గారు పాడారు. ఇంకేమన్నా ఉంటే నాకు అంతగా తెలియదు. ఇప్పుడు ఘంటసాల గారితో మీరు మర్చిపోలేని జ్ఞాపకాలు ఏమైనా ఉంటే? ఘంటసాల గారితో దాదాపు 15 సార్లు. ఎందుకంటే నేను ఘంటసాల గారి అభిమానిని. ఆయన పాట, ఆయన గొంతు, ముఖ్యంగా ఆ గాత్రాన్ని విలువ కట్టలేవు. అదే అది ఎవరికి రాదు. కచేరీల్లో ఆ పాట పాడేవాళ్ళు కదా మీరు? ఘంటసాల గారి పాటలు లేదు చెప్పాను గురువు గారు. రైట్ పాడడానికి ఆ రోజుల్లో కొన్ని మా గురువు గారు మాటలు మనం జవదాటకూడదు. అంచేత సినిమా పాటలు పాడకూడదరా బాబు. సంగీతం అన్నప్పుడు సంగీతం, ఎందుకంటే ఆ ముద్ర పడిందంటే నువ్వు మళ్ళా ఈ సంగీతంలో నీకు మళ్ళా మార్చుకోవడం కష్టం అవుతుంది. వీడు సినిమా పాటలు పాడతాడు, క్లాసికల్ మ్యూజిక్ ఏం పాడగలరు, ఒకవేళ పాడినా కూడా తేలిపోద్ది, ఆ సాంప్రదాయం కనపడదు అని ఒక ముద్ర పడిందంటే నీకు మళ్ళా అది చేరుకోవడం చాలా కష్టం. అంటే సినిమా పాటలు పాడితే మనకు రావాల్సిన దానికన్నా ఎక్కువ పేరు వస్తుంది, సంపాదించాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బు వస్తుంది. ఇన్ని వదులుకోమని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో కదా గురువు గారు. అంటే సంపాదనకి అంత బ్రతుకు తెరువుకి సంపాదన అవసరమే. కానీ మనకి ఎంతవరకు అవసరమో మన కుటుంబానికి ఆ సంపాదనకి తృప్తి పడేవారు ఆ రోజు. పాత విద్వాంసులు మీరు ఎవరు చూసుకున్నా వాళ్ళ అద్దెళ్లలోనే ఉండేవారు. అదే చాలా వరకు. కొంతమందికి మాత్రం ఏదో ఉండడానికి చిన్న ఇల్లు ఉంది. అదే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు అంటారు. తినడానికి పర్వాలేదు ఉంది, గౌరవంగా బ్రతుకుతున్నాం సమాజంలో. ఆ నేర్చుకున్న వాళ్ళు పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక సంగీత గురువుని ఒక దేవుళ్ళ పూజించేవారు. అంటే టీచర్కి అంత గౌరవం ఉండేది. స్కూల్ టీచర్కి సంగీత టీచర్కి మళ్ళీ ఇద్దరు ఒకే చోట ఉంటారు కదా. సంగీత టీచర్ అంటే గౌరవం.
ఓకే. ఒక భగవంతుడు సమానం. హుహు. స్కూల్లో టీచర్ కూడా మనకు అంతే వాళ్ళు నేర్పేవారు కదా. అదే. అది చాలా మంది మారుతారు. అవును. సంగీతంలో అలా మారం. అదే. ఇప్పుడు నా జీవితంలో ఇద్దరు డైరెక్ట్గా నాకు సంగీతం మొట్టమొదటి నేను నేర్పినటువంటి రేలంగిలో హ్మ్. సూర్యకాంతమ్మ గారు. ఓకే. ఆ తర్వాత మా మేనమామ గారి సలహా మీదట రాజమండ్రి వచ్చేసాం. ఈ నేర్చుకున్నదంతా పక్కన పెట్టి మళ్ళీ ఆయన నాకు సరిగమల దగ్గర నేర్పారు. నా పంథాలో నేను చెప్తాను. ఓకే. అప్పుడు నాకు తేడా ఉండదు. వేరే శిష్యుల దగ్గరికి వెళ్ళి కూడా పాటించిన తేడా కనపడదు. ఓకే. అందుకని మళ్ళా నేను సరిగమల దగ్గర చెప్తాను. ఆయన పంథాలో చెప్పారు. అంతే నా జీవితంలో ఇద్దరు. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళే ఇప్పుడు బాలమురళి గారు లాంటి వాళ్ళు కూడా నాతో నేను కూడా వెళ్ళేవాడి కదా గురువు గారితో కచేరీకి. వాళ్ళ కచేరీలు కూడా ఉండేవి. నన్ను చూసేవారు. నా పద్ధతి ఇదంతా కూడా చూసి ఇలాంటి వాడు నాకు పక్కన ఉంటే బాగుంటుంది, బాగా నేర్పొచ్చు, పైకి వస్తాడు అనే గురువులకి కూడా అనిపిస్తుంది. అదే నా పద్ధతి, నా గురుభక్తి మా గురువు గారి దగ్గర చూస్తుంటారు కదా, కూడా ఉంటుంటారు. అప్పుడు ఒకసారి 2 సార్లు అన్నారు కూడా. బాలమురళి గారు అన్నారా? బాలమురళి గారు అన్నారు. అలాగే నేదులూరి కృష్ణమూర్తి గారికి ఇంకా బాగా అటాచ్మెంట్. నేదులూరి కృష్ణమూర్తి గారు కచేరీ, మా గురువు గారి కచేరీ ఉత్సవాల్లో జరుగుతుంటాయి. అప్పుడే 1-2 రోజులు ముందుగా వెళ్ళాం అనుకోండి, వాళ్ళు అందరం కలిసేవాళ్ళం. అదే నేను సేవ చేయటం. ఆయన కూడా అడిగారు రమ్మని నేదులూరి కృష్ణమూర్తి గారు. ఆ భావం ఉన్నారు. ఆయన మహా విద్వాంసులు. అవును. బాలమురళి గారు అయితే చాలా గ్లామర్ ఆర్టిస్ట్. ఆయన బాగా కలిసేవాళ్ళు. ప్రయాణాలు కూడా చేసేవాళ్ళు. అదే ప్రయాణాలు కూడా కలిసి. అలాగే ఆయన కచేరీకి నేను తమ్మురా వేసేవాడిని. అట్లాగా లాంచి ప్రయాణం చేసాం బాలమురళి గారితో. జట్కా బండి ఎక్కాం, బస్సు ఎక్కాం, కారు ఎక్కాం. వేదిక మీద కచేరీకి ఆయన పక్కన కూర్చొని తమ్మురా. ఒక కచేరీ అయితే ఆయనతో సహకారకాలం పడే ఆయన కోరిక మీద. అలాగా అప్పుడు ఏంటంటే నా దగ్గరకు వస్తే ఇంకా బాగా పైకి తేవచ్చు అనే దీంతో అనేవాళ్ళు. అలా గురువు గారు అనుకోవడంలో తప్పులేదు. శిష్యుడిగా నన్ను పెంచి కష్టపడి విద్య నేర్పి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత నేను జంప్ అయిపోవడం అది భావ్యం కాదని మీ భావన. నా హృదయానికి. అదే మరి విజయనగరం నుంచి ఇక్కడికి ఎలా షిఫ్ట్ అయ్యారు? విజయవాడకి గవర్నమెంట్ పోస్ట్ కదా. ఓకే. ట్రాన్స్ఫర్ ఇక్కడ ఈ జోన్కి నాకు ట్రాన్స్ఫర్ అవ్వమని వచ్చింది. అప్పుడు ప్రభుత్వం 6.2 ఫార్ములా అని పెట్టారు. ఓకే. 6 సంవత్సరాల పథకం. మాది పుట్టుక రీత్యా వెస్ట్ గోదావరి. ఓకే. కనుక అటువైపు అంతా అది విజయనగరం, అది జోన్ 1 అయిపోయింది. నేను నా బర్త్ ప్లేస్ రేలంగి కదా, అదే జోన్ 2. ఎక్కడున్న వాళ్ళు అక్కడ పంపించమని ఆర్డర్ రావడంతో నన్ను జోన్ 2లో అంటే విజయవాడ మ్యూజిక్ కాలేజ్ అక్కడికి ఇక్కడ పోస్ట్ వేయించుకుని వచ్చాయి. ఖాళీ లేకపోతే ముందు మొదట నాకు రావడానికి ఇక్కడ పోస్టులో ఖాళీ లేదు. కానీ 6 ఫార్ములా ప్రకారం నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చెయ్యాలి. అప్పుడు జేవి సోమయాజు గారు డైరెక్టర్గా అయ్యారు. ఆయన శంకరాభరణం సినిమా తీసిన తర్వాత అయిపోయాక ఆయన మా డిపార్ట్మెంట్కి డైరెక్టర్ అయ్యారు. వచ్చి మా కాలేజీకి వచ్చినప్పుడు అడిగారు అనమాట, మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అంటే నేను చెప్పాను. నాకు విజయవాడ మామూలుగా జోన్ వెళ్ళాలి, అక్కడ పోస్ట్ ఖాళీ లేకపోవడం వల్ల నేను విజయనగరంలో ఉండిపోయాను. అదే నన్ను అక్కడికి మీరు పంపిస్తే కృతజ్ఞతగా ఉంటానంటే సరే చూస్తాను, నేను వెళ్ళాక అవకాశం ఉంటే తప్పకుండా నువ్వు అక్కడికి వెళ్ళిపోతుంది అని నా కోసం పోస్ట్ క్రియేట్ చేశారు. గవర్నమెంట్కి చెప్పి. దీని కూడా రిటైర్మెంట్స్ అంతా షరా మామూలేనండి? ఆ వయసు ప్రకారం రిటైర్ అవ్వడం అంత ఉంటుందా? గవర్నమెంట్ పోస్ట్ డైరెక్ట్ గవర్నమెంట్ అంతే. ఓకే. ఇప్పుడు లెక్చరర్స్గా అసిస్టెంట్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అదే కేడర్లో నేను విజయవాడకి ట్రాన్స్ఫర్ వచ్చాను. వచ్చాక ఇక్కడ మళ్ళా నేను లెక్చరర్ అయ్యాను. మళ్ళీ లెక్చరర్ అయిన తర్వాత మళ్ళీ విజయనగరం ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ పనిచేశాను 2 ఏళ్ళు. మళ్ళీ తర్వాత మళ్ళీ విజయవాడకి వచ్చాను. మళ్ళీ మా కాలేజీ మధ్యలో రాజమండ్రి మేము ప్రైవేట్గా ఏర్పాటు చేసిన విజయశంకర్ సంగీత కాలేజ్ అని, అది గవర్నమెంట్ అయ్యింది తర్వాత. అంటే అది నా కోసమే చేశారు. ఈ ప్రైవేట్గా ఏర్పాటు చేసిన కాలేజీ నేను విజయనగరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంత భక్తి శ్రద్ధతో చెప్పే వాళ్ళు కరువు అవటం వల్ల ఆ కాలేజీ పెట్టిన
నాటి కేదారేశ్వరుడు గారు నన్ను కోరుకుని ఆయన మళ్ళా రాజమండ్రికి వేయించుకుంటే కాలేజీ అభివృద్ధికి ఆయన కష్టపడి కృషి చేశారు. విద్యార్థులు కూడా బాగా నేర్చుకున్నారు అనే ఒక గురి ఆ మీద పెట్టుకుని అది దానికి ఏం చేయాలి అంటే ఇది ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆయన స్వయంగా ఆయన డబ్బుతోటి ప్రభుత్వానికి ఇచ్చారు ఈ కాలేజీ నా కోసం ఇచ్చి మాకు ఆ బ్రహ్మాండంగానే ఇక్కడ మా కాలేజీకి వేయాలి వీరు అని ఆయన కోరారు. ఆ తర్వాత అది తొందరగా జరగలేదు. ప్రభుత్వం మారిపోయింది, మినిస్టర్ మారిపోయారు, ఇక అన్ని తేడాలు వచ్చాయి. అప్పుడు నన్ను విజయవాడకి వేశారు. విజయవాడ వేసిన తర్వాత మళ్ళీ ఆన్ ట్రాన్స్ఫర్ వేరేగా, అప్పటికి కేదారేశ్వర లేరు. కానీ రాజమండ్రి వెళ్ళాను. మళ్ళీ 2-3 ఏళ్ళు పనిచేశాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ విజయనగరం ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ విజయనగరం నుంచి విజయవాడకి వచ్చారు. వచ్చి ఒక 2-3 ఏళ్ళు పనిచేశాక 58 ఏళ్ళు సర్వీసు. 58 ఏళ్లలో నేను రిటైర్ అయిపోయాను. ఇంకా ఫైనల్ గా సంగీతంలో ఇన్ఛార్జిగా ఉండేవాడు, ప్రిన్సిపల్ ఇన్ఛార్జిగా చేసేవాడు అక్కడ అన్ని చోట్ల. సంగీతం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సంగీతం అనే కళ మరి ఎన్టీ రామారావు గారి ప్రస్తావన లేకపోతే లోటుగా ఉంటుంది. ఎన్టీ రామారావు గారిని మీరు ఎప్పుడైనా కలిశారా? అయ్యో, ఎన్టీ రామారావు గారు ఘట్సాల పేరు ఈ రెండు తలుచుకుంటే ఒక రకమైన ఒళ్ళు పులకరిస్తుంది. జీవితంలో అలాంటి మహానుభావులు మనం చూడలేం. ఒక నేపథ్య గాయకుడిగా చూడాలి అంటే ఘట్సాల గారు అగ్రస్థానం. అవును, ఇక ఆ స్థానం ఎవరికి రాదు మన తెలుగులో. అలాగే నటన విషయంలో అంటే సినిమా జీవితంలో తలుచుకుంటే అంటే పాత వాళ్ళు వదిలేయండి, వాళ్ళంతా మహానుభావులు. మన తరంలో చూస్తుంటే ఎన్టీ రామారావు గారు పేరు చెప్పగానే అసలు ఆ పేరు తలచగానే ఒక కృష్ణుడిగానో ఒక రాముడిగానో మనకి ముందు కళ్ళకి కనిపిస్తుంది. అవును, అది వేరే ఎవరికి లేదు. అలాగే ఏ ఒక్క నటునికి అలా మనం తలుచుకోలేము. అలాంటి గొప్ప రూపం ఆయన ఏం చేసినా కూడా ఆ నటన అలాంటిది, ఆయన రూపం అలాంటిది. ఎప్పుడు కలిసారు మొదటిసారిగా? ఎన్టీ రామారావు గారు అయితే మామూలుగా చూసేవాడు సభల్లో, అక్కడక్కడ దూరం నుంచి చూసేవాళ్ళు. ఆ తర్వాత డైరెక్ట్గా కలవటం అదే ఆయన కళాకేంద్రం ఒకటి నెలకొల్పారు. ఎవరు? తెలుగు విశ్వవిద్యాలయం ఉంది అక్కడ విజయవాడ, హైదరాబాద్. అక్కడ కాదండి, వినుకొండలో ఆ కళాకేంద్రం ప్రారంభోత్సవానికి రామారావు గారిని పిలిచారు. నన్ను కూడా ఒక గెస్ట్గా ఆహ్వానించారు. అప్పుడు రామారావు గారు నేను ఒకే గెస్ట్ రూమ్లో ఉన్నాం. ఆయన వచ్చారు, పక్క రూమ్లోనే ఉన్నారు. ఆ తర్వాత నన్ను తీసుకెళ్లి పరిచయం చేశారు. చేసిన తర్వాత ఆ రోజు ప్రార్థనా గీతం నేనే పాడుతున్నాను. అట్లాగా? ఏం పాడుతున్నావు అని అడిగారు. అంటే రామనామమే మధురం పాడుతున్నాను. ఇది పాడు అన్నారు. పాడారు. ఒకసారి అది కూడా పాడండి. రామనామమే మధురం శ్రీరామ చరణమే శరణం. రామనామమే మధురం శ్రీరామ చరణమే శరణం. రామనామమే మధురం రఘుకుల మందుల చందమామల పురుషులలో పుణ్య పురుషుడవు. తండ్రి మాటకై వనములకేగి ధనుజుల దొనిమిన ధర్మమూర్తియగు. రామనామమే మధురం శ్రీరామ చరణమే శరణం. రామనామమే మధురం విశ్వశాంతి మే నెలకొల్పి ధర్మము తప్పక పాలన చేసి ఆలో బగల అన్నదముల అనురాగాలకు పోలికయగు. శ్రీరామ నామమే మధురం శ్రీరామ చరణమే శరణం. రామనామమే మధురం తలచిన కోరికలీరే. విమల నామమే రామనామము. రామా రామా ఆ
ఆ, ఆ, తలచిన తలచిన కోరిక తీరే విమల నామమే రామనామము. తలచిన తలచిన కోరిక తీరే విమల నామమే రామనామము. కైవల్యానికి సోపానం రామమూర్తి చరణం. రామనామమే మధురం శ్రీరామ చరణమే శరణం. రామనామమే మధురం. మొత్తానికి రామారావు గారి ముందు ఇది పాడటం అనేది గొప్ప విషయం. చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే ఆయన జీవితం, అదే కొన్ని ఆశయాలు, అవును, అది కూడా అందులో కలిసి ఉన్నాయి. అది ఆ రచయిత చేశారు కదా. అదే ఆయన చాలా ఆనందపడ్డారు. ధర్మం తప్పక పాలన చేయటం, అదే ఇలాంటివన్నీ కొన్ని విషయాలు. అవును, ఆలు మగల అన్నదమ్ములు అందరినీ ఆయన ఆప్యాయతగా వాళ్ళ అందరూ చూసుకున్నారు కదా. ఆయన తమ్ముడు అన్నయ్య గారు అదే ఆయన మాట తప్పేవారు కదా. అంత గురి అనమాట. అవును, త్రికుణరావు గారు, రామారావు గారు కూడా త్రికుణరావు గారు, రామలక్ష్మణ్ అనే వాళ్ళు ఇద్దరు. ఆయన ఏం చెప్తే ఎలాంటి పని అయినా సరే, ప్రాణం మీదకి వచ్చినా సరే అదే ఆయన మాట తప్పేవారు. అది అలా కొన్ని భావాలు కూడా అందులో కలిసి ఉండడం వల్ల చాలా సంతోషపడ్డారు. అది నేను ప్రేయర్ పాడే అదే ఆయన ముందుగాను పాడి వినిపించారు. తర్వాత మళ్ళీ సభకి వెళ్ళేటప్పుడు జనాలు మోసేశారు. అప్పుడు ఏం చేశారంటే ఆ చైతన్య ఆయన రథం ఎక్కారు, నన్ను కూడా అందులో ఎక్కించుకున్నారు. ఈ జనాల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడం కష్టం, అందుకని మీరు రథం అంటే నేను కూడా రథం ఎక్కేసి ఆయనతో పాటు రథంలో ప్రయాణం చేశా. అక్కడికి ఆ కళాకేంద్రం దగ్గర దిగ్గానే ఆయన దిగిపోయారు. నేను ఇరుక్కుపోయాను జనంలో. ఆయన ఆ తర్వాత ఎక్కడ బ్రహ్మాండ దగ్గర ప్రేయర్ పాడడానికి రావాలంటే నేను జనాల్లో ఉండిపోయాను. అప్పుడు ఆ బ్రహ్మాండం నేనేనండి, నన్ను తీసుకెళ్ళి స్టేజ్ మీద ఎక్కించారు. తర్వాత ఎక్కి పాడారు. పాడిన తర్వాత అక్కడే కూర్చోబెట్టారు. ఆయన వరుసలోనే నన్ను కూడా ఒక గత అతిథిగా. ఇలాగా అంతకుముందు, దానికంటే ముందు విజయవాడ మ్యూజిక్ కాలేజీ పనిచేస్తున్నప్పుడు ఆయన కొత్తగా ముఖ్యమంత్రిగా అయ్యారన్నమాట. అయినప్పుడు కొన్ని చోట్ల మన కాలేజీ యొక్క పిల్లల తాలూకు సంగీత ప్రోగ్రాంలు అందరికీ తెలియాలి అంచేత మీరు ప్రోగ్రాంలు పరంగా తీసుకుని వాళ్ళకి కొన్ని కేంద్రాలు ఒక్కొక్క కాలేజీకి కొన్ని జిల్లాలు కేటాయించారు. విజయనగరం కాలేజీకి 2 జిల్లాలు, విజయవాడ కాలేజీకి 2-3 జిల్లాలు, అలాగా. మాకు కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా అప్పుడు మనతోటే ఉండేది. ఖమ్మం జిల్లా ఏదో 2-3 జిల్లాలు ఇచ్చారు. అప్పుడు మేము ఎక్కడ మన కాలేజీ అందరం వెళ్ళాం, పిల్లలు 2 బస్సుల్లో వేసుకుని అలాగా ప్రోగ్రామ్స్ చేసాం. ఒకటి కొన్ని ఆయన ప్రచార నిమిత్తంగా వచ్చారండి. అలా వచ్చినప్పుడు కూడా ప్రార్థన గీతం పాటించడానికి తీసుకెళ్ళాను. అలా తీసుకెళ్ళినప్పుడు కూడా స్వయంగా స్టేజ్ మీదే మా స్టూడెంట్స్తో ఇలాగా వందే మాతరం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, దానికి ఇష్టమైన పాట అది. ఆ పాట పాడించేటప్పుడు నేను గురువుగా పక్కనే ఉండేవాళ్ళు, ఆయన స్టేజ్ మీద ఉండేవారు. అప్పుడు ఆయన పూలదండలతో మాకు కూడా సన్మానం చేయటం, పిల్లలకు కూడా బాగా తీసుకెళ్ళి అలాగా ఆ రకంగా ఒక 3-4 ప్లేసెస్ ఆయన ఇలాంటి వాటి చేశారు. తర్వాత కళాకేంద్రం ఉన్నప్పుడు అప్పుడు ఈ రకంగా చాలా ఇంకోటండి, సంగీత కళాకారులకి ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహాలు అవసరం? గవర్నమెంట్ ఏం చేయాలి సంగీత కళాకారులు? ఇప్పటి వరకు చేస్తుంది, బాగానే చేస్తుంది, చేయటం లేదని మనం అనకూడదు. అయితే ప్రతిదీ మన అరచేతుల్లోకి రావాలంటే రాదు, మన సొంత కృషి కూడా ఉండాలి. గవర్నమెంట్ ఉన్నది కదా, ఇక మనల్ని పెంచి పోషిస్తుంది కాబట్టి తల్లిదండ్రులకి లేదా భావన. ప్రభుత్వానికి ఎందుకు ఉండాలి? ప్రభుత్వంలో మీరు ఒక్కడే కాదు, మనం ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నా అన్ని కోట్ల మంది వాళ్ళ దృష్టిలో ఉంటారు. అందరికి అన్ని చేయాలంటే ఆ చేసేది మళ్ళీ మన దగ్గర నుంచి తీసుకోవాలి. ప్రభుత్వం నిధులు ఉండదు కదా, మన పన్నుల రూపంగానే మనం ఇచ్చుకోవాలి. దాని నుంచి ప్రభుత్వం మళ్ళీ ఏది అవసరం ఎక్కడ అవసరం అది ఇస్తూ ఉంటుంది. కానీ మనం అలాగే కూర్చొని నన్ను ప్రభుత్వం నాకు అన్ని చేయాలి, రోగం వస్తే ప్రభుత్వం బాగు చేయాలి, పెళ్లి చేయాలంటే మా అమ్మాయి పెళ్లి చేసి ప్రభుత్వం డబ్బు ఇవ్వాలి, ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం
అది అనుకోకూడదు. అది అనుకోకూడదు. మన అలా అవి గొంతెమ్మ కోరికలు నేను అంటా. అదే నేను ప్రభుత్వం నుంచి ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు ఏనాడు ఊహించలే నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాదని. ఓకే. కానీ అనుకోకుండా నాకు అదృష్టం వచ్చింది అంతే. గవర్నమెంట్ కాలేజీలో, అది కూడా పెద్ద కాలేజీ, అదే మహారాజా కాలేజీ. సంగీతం అంతా అక్కడి నుంచి వచ్చిందే. అదే ఆ కాలేజీలో ఉద్యోగం రావడం, వాళ్ళందరూ నడిచినటువంటి ప్రదేశంలో అదే నేను కూడా ఒక గురువుగా స్థానం సంపాదించుకుని అదొక అదృష్టంగా భావించాను. అలాగే నేను పనిచేశాను. అదే అది అది కోరుకుంటే వచ్చింది కాదు. అదే అదే నాకు ఎక్కడో కాస్త అదృష్టం ఉంది. అదే నా పని నేను చేశాను. అదే ఎక్కడికి వెళ్ళా వాళ్ళకి చక్కగా విద్య చెప్పడం. అంతే. నాకు ఎంత జీతం ఇచ్చారని ఏనాడు నేను చూసుకోలే. ఓకే. నేను నాకు ఉద్యోగం ఇచ్చారు, వాళ్ళని నేను చక్కగా తయారు చేయాలి. అదే ఇప్పటికీ ఆ పేరు నాకుంది శిష్యులందరిలో కూడా. ఇంతకాలం నుంచి ఈ వృత్తిలో ఉన్నా కూడా నా దగ్గర నేర్చుకున్న ప్రతి వాళ్ళు అదే చెప్తారు. అదే మా గురుగారు ఎప్పుడూ కూడా విద్యార్థులు బయటకి తీసుకురావాలి అనే తపంతోటే మాకు పాట చెప్పేవారు. అది ఇప్పటికీ చెప్తారు. 50 ఏళ్ల క్రితం నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు అదే చెప్తారు. ఇప్పుడు జయప్రద కూడా నేర్చుకుని 52 ఏళ్ళు అయింది. అవును. మా గురువుగారు చాలా చక్కగా చెప్తారు, నాకు ఎంతో బాగా చెప్పారు అని ఈ మధ్య కాలంలో జయప్రద కూడా చెప్పింది. అంటే ఏ సందర్భం ఏంటి? 53 ఏళ్ళు అయిపోయింది. ఎన్టీఆర్ గారి కార్యక్రమంకి వచ్చారు మొన్న. అప్పుడా మొన్న ఈ మధ్య 2023 అనుకుంటా జయప్రద గారు తెనాలిలో ఎన్టీఆర్ పురస్కారం ఇచ్చారు. 100 సంవత్సరాలు సందర్భంగా జయప్రదకి సన్మానం చేశారు. ఆ రోజు అనుకోకుండా నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ జరుగుతున్నప్పుడు ఇలాగ లాంజ్లో ముందు కలుసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ ఉన్నారు. నన్ను చూడడానికి చాలా సంతోషపడింది. నేను వస్తాను అనుకోలేదు, అది తెలియదు. నేను కూడా అప్పటికప్పుడు ఎవరో మా అన్నగారు అబ్బాయి ఇలాగ జయప్రద వస్తారు, మీరు చాలా కాలం దగ్గర కలుసుకుని అంటే వెళ్ళారన్నమాట. అప్పుడు చూడగానే నాకు ఆశ్చర్యమే, చాలా కాలం తర్వాత ఆవిడకి అంతకంటే ఆశ్చర్యం కలిగింది. అప్పుడు అక్కడ ప్రొడ్యూసర్లు అంతా ఉన్నారు ఎదురుగా. వాళ్ళందరికీ నన్ను పరిచయం చేసి, నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పినటువంటి గురువు గారు చాలా బాగా చెప్తారు అని ఆ రోజు ఒక పాట కొంచెం చిన్న ముక్క పాడి వినిపించింది కూడా. ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, నేను గుర్తున్నానమ్మా అంటే, అయ్యో మీరు నేర్పిన పాట మర్చిపోతారా అని చెప్పి ఒక చిన్న ముక్క ఒక లైన్ వాళ్ళ ముందు పాడి, అంటే అదొక ఆనందం. చూడండి, ఒక గురువు అంతకాలం అలాగా మనసులో ఉన్నారంటే చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇంత సంగీత సరస్వతిని పెట్టుకుని ఇప్పుడు మీ శిష్యులు ప్రశిష్యులు ఎంతో మంది తయారవుతూ ఉన్నారు, చాలా మంది. అదే నేను కూడా అనేక మందికి ఆకాశవాణిలో కచేరీ మామూలుగా చేయటమే కాకుండా రేడియోలో, ఇప్పటికీ కూడా రేడియో ఆర్టిస్టులుగా, టీవీ ఆర్టిస్టులుగా తయారు చేశారు. వాళ్ళందరూ చాలా మంది ఆకాశవాణి చెప్తున్నారు. ఉద్యోగం ఇచ్చే వాళ్ళు డిప్లొమాస్ పాస్ అయితే వాళ్ళ టీచర్గా అక్కడక్కడ అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కచేరీ పాడుతున్నారు. నా సంగీత సేవ ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. అదే ఈ వయసులో కూడా మీరు సంగీత సేవ చేయడం నేనే కాదు, నా శిష్యులు కూడా నేను అలాగా ఎవరైతే ఆ స్థాయికి ఎదగడానికి అవకాశం ఉండదో అలాంటి వాళ్ళందరికీ నేను ఇప్పటికీ పుషింగ్ ఇస్తున్నాను. పుషింగ్ ఇస్తున్నాను. రీసెంట్గా కూడా కొంతమంది రేడియోలో ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారు. ఎక్కడో సింగపూర్లో ఉన్నటువంటి ఒక ఆమె హౌస్ వైఫ్ నా దగ్గర కొన్ని పాటలు అవి నేర్చుకుని, అమ్మా నువ్వు బాగా పాడుతున్నావు, ఇలాగ మన ఇండియాలో ఆడిషన్ పెట్టారు, మీరు ఆడిషన్కి అప్లై చేయండి తప్పకుండా, ఇటు వచ్చేటట్టు సింగపూర్ రావాలి ఆడిషన్కి. గురుగారు వస్తాను తప్పకుండా. అలాగే ఆవిడ చేత లైట్ మ్యూజిక్లోను క్లాసికల్ మ్యూజిక్లోను కూడా ఆడిషన్ పెడితే మనం వచ్చారు. వచ్చి లైట్లోను క్లాసికల్లోను కూడా ఆవిడ సెలెక్ట్ అయింది. సింగపూర్లో ఉన్న కళాకారులు బాగా పాడతారు. ఇక్కడ ఉన్న అంటే అనేక మంది పాత వాళ్ళలో ఉన్నారు, అలా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అంటే నా సేవ అంతే కదా, ఊపిరి ఉన్నంత వరకు మీకు మీ గురువు గారు ఎట్లాగో వాళ్ళకి మీరు గురువు గారు, నాకు శక్తి ఉన్నంత వరకు కూడా నేను అలా చేస్తూనే ఉన్నాను. నేను డెవలప్ అవ్వాలన్న దాని గురించి నేను ఆలోచించట్లేదు. వాళ్ళని ఎప్పుడైతే డెవలప్ చేశారో వాళ్ళనే ఉంటా. అంతే కదా గురుగారు. ఇప్పుడు మీ లెగసీని కంటిన్యూ చేయడంలో మీ కుటుంబ సభ్యుల పాత్ర, మీ విజయం వెనకాల మీ శ్రీమతి పాత్ర, అయితే మీ లెగసీని కంటిన్యూ చేస్తున్న మీ వారసుల గురించి చెప్పండి. అదే మా కుటుంబం మొదట్లో ఒకసారి చెప్పే కదా, మా నాన్నగారు మంచి కవులు, తర్వాత వాస్తు జ్యోతి ఇవన్నీ కూడా ఆయన అభిరుచులు. పుస్తకాలు తెచ్చుకుని చదువుకుని
ఊళ్ళో ఒక పెద్ద మనిషిగా తను కూడా చలామణి అవ్వడం, ఆ పరంగా మా ఇంటికి కళాకారులు కవులు రావడం, ఆ వారసత్వం మా నాన్నగారి తర్వాత మా పెద్దన్నయ్య గారు సర్వలింగాచార్య నాన్నగారి యొక్క వారసత్వం ఆయనకు వచ్చింది. ఇంటికి పెద్దవారు కనుక అంచేత ఆయనకు వచ్చింది. ఆయన హరికథ నేర్చుకున్నారు. ఒక 30-40 ఏళ్ళు హరికథలోనే హరికథలు చెప్పి దేశంలో మమ్మల్ని అందరినీ పోషించి ఆ పరంగా కళ అనేది మళ్ళీ ఆయన ద్వారా నుంచి నన్ను సంగీతంలో పెట్టాలి అనుకున్నాను. చదువులో కంటే సంగీతం బాగా వస్తుంది. మా మావయ్య గారి ప్రోత్సాహం ఇంకొంచెం పెద్ద స్థాయికి వెళ్ళేది. మావయ్య గారు రాజమండ్రి తీసుకెళ్లడంతో ఒక పెద్ద గురువు గారి దగ్గర పెట్టడంతో నా కళలో నేను కొంచెం ఇలా ఇంప్రూవ్ అయ్యాను. ఇక కుటుంబంలో అన్నగారి కొడుకు జయజనారాయణ భాగవతారు ఉన్నాడు. తను కూడా చాలా లెజెండ్ ఆర్టిస్ట్ గా అప్పటికి ఒక 10-15 వేలు హరికథలు చెప్పి తులాభారంతో కూడా గంటా కంకణాలు ఇలాంటివి చాలా గ్రామర్ ఆర్టిస్టు. ఆకాశవాణి టీవీలో కూడా 40 ఏళ్ళుగా ఆర్టిస్టు. దేశంలో మొత్తం అంతా హరికథా రంగంలో తను ఒక పెద్ద పేరు అనమాట. జయజనారాయణ భాగవతారు ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాడు. ఇప్పటికీ హరికథ చెప్తాడు. అతను ఒక లెజెండ్ ఆర్టిస్టు. అలాగే నేను ఈ గాత్ర సంగీతంలో నేను ఒక ఆర్టిస్ట్ గా ఉన్నాం. మా అన్నయ్య గారు మా చిన్నయ్య గారు ఆయన కూడా హరికథ నేర్చుకున్నారు. ఆయన ఒక 40 ఏళ్ళు హరికథా రంగంలో ఉండి ఆయన మామూలుగా స్వర్గస్తులే పెద్దయ్య గారు ఉంటారు. ఆ తర్వాత సినిమా రంగంలో ఇప్పుడు కట్ట జ్యోతి అంటారు. అతను సినీ ఫీల్డ్ లోకి వెళ్ళి చిత్రరంగంలో ఈ కెమెరా షూటింగ్ లో వాటిలో పాల్గొని ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరితో ఒక 50-60 సార్లు విదేశాలకు కూడా రామారావు గారితో కూడా అనుబంధం చేస్తే ఆ వారసత్వం కొద్దిగా మా అన్నగారి కొడుకుల్లోనే ఇంకొక లింగమూర్తి హైదరాబాద్ లో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు తీసి వీటన్నింటికి కూడా ఈ వాల్ పోస్టర్లు కావాలి కదా, డిజైనింగ్, పబ్లిసిటీ, దానికి సంబంధించిన దాంట్లో లింగమూర్తి అతను కావాలి. వైద్య రంగంలో మా రెండోనయ్య గారికి కొంచెం వైద్య రంగంలో అనుభవం ఉంది. ఆయన పేరు కట్టా వెంకటాచార్య గారు, అంటే పెద్దన్న గారి తర్వాత 2 వెంకటాచార్య గారు. ఆయనకి కొద్దిగా వైద్య రంగం వాళ్ళతో పరిచయాలు ఉండడం వల్ల ఆయన కొద్దిగా నేర్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఒక అబ్బాయికి, పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి, మూడో అబ్బాయి, ముగ్గురు కూడా వాళ్ళు వైద్య రంగంలోనే ఉన్నారు. ఇంకొక అబ్బాయి ఏమో ఈ బ్యాంకులో చీఫ్ మేనేజర్ గా చేసి రిటైర్ అయిపోయినారు. అలాగే రెండో అన్నయ్య గారు. మూడో అన్నయ్య గారు ఆయన పుష్కరాచార్య గారు. ఆయనకి సంగీతాభిమాని, బాగా మమ్మల్ని ప్రోత్సహించేవాడు బాగా. అయితే ఉద్యోగంలో ఉండి తను కూడా రిటైర్ అయిపోయి ఇప్పుడు లేరు. నాలుగో అన్నయ్య గారు హరికథలు చెప్పాయి కదా, ఆయన కూడా లేరు. ఆయన చివరి వరకు హరికథలు చెప్పి ఆయన కూడా పరంపర. ఇక మిగిలిందల్లా ఆ కుటుంబంలో నేను ఒక్కడే. ఇప్పుడు శ్రీమతి గారు మరి మా శ్రీమతికి నన్ను బట్టి అంటే మావయ్య గారి ప్రోత్సాహంతో నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి విద్య నేర్చుకోవడం వల్ల ఆ తర్వాత నాకు మరి మావయ్య గారు అంత వాళ్ళ పెద్ద అమ్మాయిని నాకు ఇచ్చి చేయాలని ఒక ఉంటది కదా సహజంగా. ఒక సంగీతం వాడి తయారు చేసే కనుక మన అమ్మాయిని మా అల్లుడికే, మా మేనల్డికే ఇచ్చుకోవాలి అని అభిరుచి ఉంటది కనుక ఆయన మనసులో చెప్పేవారు కదా ఎవరికి, కానీ లోపల ఉండేది. అలాగే అంత భక్తి శ్రద్ధతో ఆయన వాళ్ళు నన్ను తీసుకొచ్చారు కనుక ఆయన ఏం చెప్తే అదే. ఆయన కాదు అంటే ఇప్పుడు వేరే, అవును అంటే ఆయన ఏం చెప్తే అలాగే అని మా అన్నయ్య. ఆ రకంగా వాళ్ళ పెద్ద అమ్మాయిని నాకే ఇచ్చారు. ఇక ఒక సంగీత విద్వాంసుడు భార్య అయ్యేటప్పటికి నా శ్రీమతి మరి నా వాతావరణంలో వస్తుంది కదా, ఇంట్లో శిష్యులు వస్తారు, అభిమానులు వస్తారు, కచేరీకి వెళ్తాం కూడా వస్తుంది, సన్మానాలు జరుగుతాయి, ఇదేస్తాయి. ఆ తర్వాత రాజమండ్రిలో విజయశంకర్ కాలేజీ పెట్టామని చెప్పా కదా, మా ఆవిడని కూడా నేను నాతో పాటు తీసుకెళ్ళాను. అక్కడ వేళ చెప్పించే ఒక 3 ఏళ్ళు వేళ కూడా నేర్చుకుంది. తను కూడా పాడడం, వాళ్ళతో పాటు తను కూడా ఈ అభిరుచి పెంచుకుంది అనమాట. విజయనగరం ఉద్యోగం వెళ్ళే కూడా ఆ శ్రీమతి అక్కడ కూడా చేర్చారు స్టూడెంట్ వేళలో. మళ్ళీ విజయవాడ ట్రాన్స్ఫర్ వచ్చారు, అక్కడ కూడా విజయవాడ కాలేజీలో కూడా ఆ శ్రీమతిని చేర్చారు. అలాగంటే అభిరుచి పోకూడదు. అవును, ఎప్పుడు మనకి పాప పుట్టింది, పాప కూడా మీరు నాకు ఒక్కతే అమ్మాయి రాగం పెట్టారు, విజయనగరంలోనే పుట్టింది. సంగీత
సంగీతానికి పుట్టిల్లైనటువంటి విజయనగరంలోని మా అబ్బాయి అందుకని పుట్టింది. పూర్ణచంద్రిక రాగంలో ఆ పేరు ఆ పెట్టారు. అమ్మాయి ఉగ్గుపాలతోటే పెరిగింది సంగీతం. అదే ఎందుకంటే ఆ వాతావరణం కదా అవును. ఎప్పుడు. కనుక ఆ అమ్మాయి కూడా సంగీతంలో డిప్లొమా చేసింది. ఆ తర్వాత రేడియోలో పాడింది చాలా ఓకే. కాలం. మీ అల్లుడి గారి గురించి చెప్పాలండి. మా అల్లుడు గారు మాకు దగ్గర బంధువులే. ఓకే. కొమ్మూరి బాలబ్రహ్మానంద దాస్ గారిని మీకు ముందుగా ఒకసారి మాట అన్నా. ఆయన హరికథా చక్రవర్తి, కిరీటాలు, బంగారపు కిరీటాల ధారణ, కంటాకంకణాలు అంత గొప్ప అనమాట హరికథా చరిత్రలో. ఓకే. ఆ బాలబ్రహ్మం దాస్ గారికి వియ్యంకుడు మనవాడు మా అల్లుడు గారు. అట్లాగా అంటే మా అత్తగారు, మా అల్లుడు గారు వాళ్ళ అమ్మమ్మ గారు సొంత అక్కా చెల్లెళ్ళే. ఓకే. ఆ రకమైన దగ్గర రిలేషన్. వాళ్ళకి ఒక అబ్బాయి నాకు ఒక్కతే అబ్బాయి. ఓకే. అందుకని వాళ్ళ అబ్బాయికి మా అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? వాళ్ళకి ఒక అబ్బాయి. వాళ్ళు కూడా కొద్దిగా కళ చెందింది. ఓకే. ఎంత ఏజ్ ఇప్పుడు వాళ్ళది? ఇప్పుడు మా మనవడేమో, మీ మనవడది? మా మనవడు ఇప్పుడు 23 అలా ఉంటాయి. ఓకే. వాడు కూడా రేడియోలో సెలెక్ట్ అయ్యాడు. అనవసరంగా చేస్తాడు అప్పుడప్పుడు గెస్ట్ గా. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఓకే. చిన్నప్పుడు ఏదో పాటలు నేర్చుకున్నాడు. ఉద్యోగంలో వెళ్ళే ఈ చదువు లేకపోతే తగ్గింది. మనవరాలండి? మనవరాలు కూడా రేడియోలో సెలెక్ట్ అయింది కొద్దిగా. ఒక 2-3 కార్యక్రమాలు కూడా ఊరికి సరదాగా ఇచ్చింది. ఓకే. మొత్తం మీద ఆ వాసన అయితే ఉంది. అంతే. మా అమ్మాయి పూర్తిగా దీంట్లోనే ఉంది. అటు మా ఈ టీవీలోను, ఆకాశవాణిలో కూడా. ఆకాశవాణిలో అయితే 20 ఏళ్ల నుంచి అనవసరంగా చేస్తుంది ఉద్యోగం. అలాగే దూరదర్శన్లో కూడా చేస్తున్నది. ఓకే. ఆ తర్వాత మన హైదరాబాద్ మధ్య ఒక టీవీ కేంద్రం పెట్టారు. ఫస్ట్ సెలక్షన్ నుంచి ఒక 5 ఏళ్ళు పనిచేసింది దాంట్లో. ఆ తర్వాత ఆ జాబ్ చేసేసి ఇప్పుడు విజయవాడలో మాతో పాటే ఉంటున్నారు. నాకు ఇంకెవరు లేరు. అమ్మాయి ఒక్కతే కదా. ఇక అల్లుడు, నాకు అల్లుడైనా కొడుకైనా తనే కదా. నా భార్య కూడా నాకు 10 ఏళ్ల క్రితం పరమపతి ఇచ్చింది. కొంచెం అనారోగ్యం చేసి. అందుకని వాళ్ళు నా దగ్గరే ఉంటున్నారు. అట్లాగే ఆకాశవాణి వెళ్ళి డ్యూటీ చేస్తుంటది. రేడియో దూరదర్శన్ వెళ్తుంటది. తను కూడా శిష్యులు తయారు చేస్తుంది. పాటలు నేర్పడం, అప్పుడప్పుడు టీవీలో పాడించడం, ఇలాంటివన్నీ అబ్బాయి కూడా చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మొత్తానికి మీరు చాలా విషయాలు చెప్పారు. ఒక కళ అనేది అలాగే ఎక్కడో పరంపర అలా కొనసాగుతుంది అనమాట. అంటే ఎంతవరకు నిలుస్తుంది అనేది మనం చెప్పలేము. నా వరకు నేను ఇలా వరకు నిలిపేది. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలు. చూస్తున్న వాళ్ళకి కూడా నా హృదయపూర్వక నమస్కారం.